Okay, I have to keep it like this. ఓకే. హరే కృష్ణ అందరికీ వెల్కమ్ టు 7 days ఆన్లైన్ భగవద్గీత క్లాసెస్ అండ్ దిస్ ఈస్ ద ఎక్స్టెండెడ్ క్లాస్ విచ్ ఈస్ ద 8th క్లాస్ ఫర్ మాధవ్ బ్యాచ్. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మేము డిస్కస్ చేసాం భగవద్గీత చాప్టర్ 1 నుంచి చాప్టర్ 16 దాకా. 17 and 18 చాప్టర్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ కాబట్టి ఆ రోజు నేను వెంటనే చెప్పలేదు, అలాగే మీకు అడిగాను కూడా. సో యు ఆర్ ఆల్ అగ్రీడ్ ఫర్ దిస్ క్లాస్. ఓకే, సో ఈ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఓకే, ఎలాగో ఈ క్లాస్ 17 and 18 చాప్టర్తో ఎండ్ అవుతుంది కాబట్టి ఇప్పుడు దాకా మీరు నేర్చుకున్న ఈ ఎన్నైతే మనం క్లాస్ చేసుకున్నాం ఇవన్నీ దాంట్లో మీ దగ్గర ఏదైనా ఫీడ్బ్యాక్ ఉందా? అంటే నన్ను నేను కరెక్ట్ చేసుకోవాలి, అలాంటి ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే ప్లీజ్ 1 by 1 షేర్ చేయొచ్చు. ఓకే, 1 by 1 షేర్ చేస్తే నాకు కూడా యాక్చువల్లీ నేర్చుకున్నట్లాగా ఉంటుంది. ఓకే, లైక్ ఈ రోజు ఏంటంటే నేను నేర్పిస్తా, బట్ మీ నుంచి నేను నేర్చుకోవాలనుకుంటున్నా. లైక్ వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ అబౌట్ దిస్ క్లాసెస్ అబౌట్ మీ? ఓకే, ఇక్కడ నా గురించి మంచిగా ఎంత చెప్తారో, మీకు అనిపించిన నెగటివిటీ కూడా చెప్పండి. మీకు నా గురించి ఏదైనా ఫాల్ట్ కనిపిస్తే అది కూడా చెప్పండి, ఐ విల్ యాక్సెప్ట్ ఇట్. ఓకే, కమాన్, ఎవరైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ప్లీజ్. హలో, 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 వినిపిస్తుందా అసలు? ఓకే, ఐ గాట్ ఎ మెసేజ్. ఓకే, యా, సో ప్లీజ్ టెల్ మీ యువర్ ఫీడ్బ్యాక్. ఓకే, మీ ఫీడ్బ్యాక్ Anna, actually, I'm traveling at the moment. Will definitely ping you in WhatsApp. I can't hear your voice, Anna. హలో, కెన్ యూ హియర్ మీ నౌ? ఓకే, ఓకే, ఇప్పుడు ఓకే అన్న, ఇప్పుడు ఓకే, ఓకే, ఇప్పుడు ఓకే, ఓకే. సారీ. Let me. హ్యావ్ ది అనదర్ మొబైల్, యా. సో ఓకే, కొంతమంది నాకు తర్వాత ఫీడ్బ్యాక్ చెప్తానన్నారు. ఎవరైనా ఇప్పుడు ఇన్స్టాంట్గా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు, లేదా పర్సనల్ డిస్కషన్ ఏదైనా ఉంటే అది కూడా, అంటే వెరీ ప్రైవేట్ డిస్కషన్ అయితే ఓకే. హలో, ఎవరికైనా ఏదైనా క్వశ్చన్స్ ఉన్నాయా అడగడానికి? టు వెరీ ఆనెస్ట్, ఇక్కడ మీరు ఎలాగో వీడియో క్యామ్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి ఓకే, క్లాసెస్ బాగా అర్థమయ్యాయి అన్న. నా లైఫ్కి సమ్ సిచ్యువేషన్ కనెక్ట్ అయ్యాయి అండ్ ఫైనలీ ఐ రియలైజ్ ఎవ్రీథింగ్ కెన్ బి యాక్ట్ ఆఫ్, ఎస్, ఎవ్రీథింగ్ కెన్ బి యాక్ట్ ఆఫ్ కర్మ, ఎవ్రీథింగ్ కెన్ బి యాక్ట్ ఆఫ్ ప్రేయర్. ఓకే, మీరు ప్రేయర్ అనేది ఎలాగైనా చేసుకోవచ్చు, ప్రతి కర్మం ఎలాగైనా పాటించవచ్చు, బట్ కర్మం పాటించడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ కర్మం పాటించే కన్నా మీ ఇంటెన్షన్, ఆ కర్మం పాటించడానికి ఉన్న ఇంటెన్షన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. యా, టెల్ మీ. హలో, చెప్పండి అమ్మా. వినపడుతుందా అన్న? అనిపిస్తుంది, చెప్పండి. నాకు కూడా అన్న చాలా రిలీఫ్ గా ఉంది. ఏంటంటే ప్రతిదాన్ని ఓవర్ గా థింక్ చేయడం, ఓవర్ డీప్, ప్రతి విషయంతో డీప్ గా వెళ్ళటం అనేది స్టాప్ చేశాను. మనసుకైతే నాకు ఈ క్లాసెస్ అనేవి చాలా ప్రశాంతంగా అనిపించాయి. ఇంకా నేను, మీరు రెగ్యులర్ గా ఎట్లాగో ఇన్స్టాలో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను ప్రతి ఒక్కటి నేను మిస్ అవ్వను, వింటూ ఉంటాను. నేను ఇంకా ఇంకా చేంజ్ చేసుకుంటానని నాకు నమ్మకం ఉంది. లైఫ్ పూర్తిగా చేంజ్ అవుతుంది అని ట్రస్ట్ చేస్తున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అన్ని క్లాసెస్ చాలా బాగా అర్థమయ్యేలా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఫీడ్బ్యాక్. నా కోసం ఏదైనా సలహా ఉందా మీ దగ్గర? నా కోసం ఏదైనా, ఎలాంటైనా సలహా, లైక్ నేను ఎక్కడైనా మారాలా, ఏదైనా లైక్ సంథింగ్ మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పొచ్చు ప్లీజ్. చాలా సజెషన్ అంటూ ఏం లేదన్నా, మీరు మారారు. మీరు, నాకు తెలిసి మీ లైఫ్ లో మీరు చేంజ్ అయ్యారు కాబట్టే మాకు భగవద్గీత అనేది నేర్పిస్తున్నారు. నేనైతే అదే ఎక్స్పెక్ట్, అదే నేను అనుకుంటున్నాను. ఎస్, ఇప్పుడు ఎస్, ప్రతి మనిషిలోనూ ఒక చేంజ్ అనేది ఉంటది కదా. ఏ చేంజ్ రాకపోతేనే మనం ఎవరికి ఏమి సలహా ఇవ్వడం కానీ, అందరినీ ఏదైనా మంచి ఉద్దేశంతో మాట్లాడడం కానీ చేయము. మన లైఫ్ ని మనం చేంజ్ చేసుకున్నాం కాబట్టే
మీరు చేంజ్ అయ్యారు కాబట్టి ఆల్మోస్ట్ ఇలా క్లాసెస్ చెప్తున్నారు ప్రతిదాన్ని. ఇప్పుడు ఓపికగా కూడా మీరు చాలా నేను కాల్ చేసినప్పుడు మీరు ప్రతిదీ ఓపికగా కూడా చెప్పారు. అది నాకు తెలిసింది. నేను ఇంకేం సజెషన్ అయితే ఇవ్వాలని ఏం లేదు. ఎందుకంటే మీరు మారారు కాబట్టి అందరికీ సజెషన్స్ ఇస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎస్ లెట్ మీ టెల్ అబౌట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్చువల్ అనుకోలేదు దీని గురించి చెప్తానని, బట్ వెరీ ఆనెస్ట్, వాళ్ళు చెప్పింది నిజమే. నా లైఫ్లో నేను చాలా తప్పు పనులు చేశాను, చాలా తప్పు కర్మాలు చేశాను. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, చాలా టు బి ఒకలాగా చెప్పుకుంటే, అంటే ఒక మనిషి స్పిరిచువాలిటీకి ఎప్పుడు వస్తాడు? ఓకే, మోస్ట్లీ ఒక మనిషి స్పిరిచువాలిటీలో ఎప్పుడు డెడికేట్ చేస్తాడు? వాడి లైఫ్లో వాడు చాలా తప్పులు చేసిన తర్వాతే. ఓకే, నేను లైక్ మొత్తం కంప్లీట్గా నా గురించి ఎవరికి తెలియదు. ఓకే, యాజ్ ఐ లవ్ దిస్ బ్యాచ్, మాధవ బ్యాచ్. ఓకే, నాకు ఈ బ్యాచ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఆ పేరు అంటేనే ఇష్టం, మాధవ. ఓకే, సో అందుకే నేను మీకు లైక్ క్లాస్ స్టార్ట్ చేసే ముందు ఒక మాట చెప్పాలి ఏంటంటే, వై భగవద్గీత, వై డిడ్ ఐ చూస్ భగవద్గీత? నా లైఫ్లో అసలు నేను ఇలాంటి ఉండేనా, అంటే చిన్నప్పటి నుంచి నేను ఇలాగే భక్తి ఉండేదా, చిన్నప్పటి నుంచి నేను ఇలాగే ఉండేవాడినా అంటే, టు వెరీ ఆనెస్ట్, కాదు. నేను ఇలాగ ఉండేవాడిని కాదు. నా లైఫ్లో నేను చాలా తప్పు పనులు చేశాను. నా లైఫ్లో నేను చాలా మందిని బాధ పెట్టాను, ఈవెన్ దో మై పేరెంట్స్ని కూడా. ఓకే, అలాగే ఆ, కొంతమంది అమ్మాయిల్ని కూడా బాధ పెట్టాను, టు వెరీ ఆనెస్ట్. ఓకే, చాలా తప్పులు చేశాను. ఓకే, నాకైతే అంత తెలుసు. ఓకే, బట్ ఆ తప్పు చేసినప్పుడు నాకు ఒక ప్లేస్‌లో తెలిసి ఏంటంటే, ఓకే, నేను ఎక్కడో తప్పు చేస్తున్నాను. సో, కొన్ని ప్లేస్‌లో నేను నాకు లిమిట్ చేసుకున్నాను. అలాగే నేను నా మాట్లాడే పద్ధతి మారింది. నేను జవాబు చెప్పే పద్ధతి మారింది. పెద్దోళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చేవాడిని కాదు. లెట్ మీ టెల్ యూ ఏ హానెస్ట్ స్టోరీ. నేను చిన్నగున్నప్పుడు లైక్ ఒక 5 నేను మేబీ ఈ స్టోరీ చెప్పానేమో తెలీదు. ఆన్‌లైన్‌లో కూడా చెప్పానో లేదో నాకు గుర్తులేదు. ఒక 6, 7 ఇయర్స్ ఉన్నప్పుడు నేను, మా అన్నయ్య ఒక చిన్న ఇంటి దగ్గర ఆడుకున్నాం. ఇట్స్ ఏ లైక్ అదొక స్ట్రీట్ అన్నమాట. బట్ ఆ ఇల్లు చాలా అంటే పాత ఇల్లు. చాలా పాత ఇల్లు. అంటే అది సాండ్‌తో బురదతో తయారు చేస్తది కదా! మిట్టి అంటారు. అలాంటి ఇల్లనమాట. అక్కడ ఒక గల్లీ ఉంటది. మస్తుంటది ఆ గల్లీ. అంటే మధ్యన ఒక ఇల్లుండి, ఆ గల్లీ దాటితే ఇంకో ఇల్లు ఉంటది. అదొక భూల్ భులైయా టైప్. ఓకే, ఒక పజిల్ టైప్ ఉంటది. సో, అక్కడ నేను, మా అన్నయ్య, ఇంకో ఫ్రెండ్ ఆడుకుంటున్నాం. అప్పుడే ఒక ముసలావిడ వచ్చి తిట్టింది మాకు. చాలా గట్టిగా తిట్టింది. చిన్న పిల్లను గదా! ఆబ్వియస్‌లీ ముసలోళ్ళు తిడతారు. సో, ఆ టైంలో నాకేమనిపించిందో ఏందో తెలీదు. ఆ అమ్మాయించో ప్రతిరోజు ఈవినింగ్ ఏమొచ్చు సూర్యాస్తమప్పుడు ఒక దీపం అనేది వాళ్ళ ఇంటి వైపు పెడతది. నాకు చాలా కోపమొచ్చింది అలా అన్నప్పుడు. ఆళ్ళ ఇంటి పైన అది ఏదో లైక్ పాతకాలంలో ఇల్లులో పెడతారు గదా! ఝోపడా అంటారు. దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు. ఆహ్, సమ్ కైండ్ ఆఫ్ పెడతారబ్బా! దాని పేరు మర్చిపోయాను. ఓకే. మీలో ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇట్స్ సమ్ కైండ్ ఆఫ్ చాలా ఓల్డ్ మాట మాట్లాడుతున్నాను నేను. అది లైక్ సమ్ కైండ్ ఆఫ్ కవరింగ్ అది. ఓకే. సో, ఇప్పుడు మ్యాంగోస్, మ్యాంగోస్ ఒక బాక్స్‌లో వచ్చినప్పుడు దాని పైన ఒక సమ్ కైండ్ ఆఫ్ కవరింగ్ ఉంటది కదా! పేపర్ కాకుండా. అలాంటి దాంట్లో ఆ ఇల్లు తయారు చేశారనమాట. సో, నాకు కోపమొచ్చి నేను ఆ దీపం తీసి ఆ ఇంటి మీద ఇసిరేసాననమాట. ఇసిరేసి పారిపోయాను. సో, ఆ ఇల్లు ఒక పోర్షన్ మొత్తం కాలిపోయిందనమాట. అంటే మొత్తం ఇల్లు కాదు. పైన ఒక చిన్న పోర్షన్, చాలా చిన్న పోర్షన్ కాలిపోయింది. ఆ అమ్మాయి వచ్చి అరిసింది, "అమ్మో! నా ఇల్లు కాలిపోతుంది." అది, ఇది అని. సో, వెంటనే మనుషులొచ్చారు. ఆ నిప్పుని ఆపారు. ఎవ్వరేసారో తెలీదు. ఓకే. సో, ఆ టైంలో అంటే నేను 2006 గురించి మాట్లాడుతున్నా. ఆ టైంలో ఎలక్ట్రిసిటీ కూడా కొద్దిగా ఇష్యూ ఉండేది మా ఊరు వైపు. సో, నీళ్ళేసారు. ఎవరేసారో తెలీదు. అగ్గెలాగా అంటిందో తెలీదు. పైన నుంచి ఒకడు ఎళ్లి చూస్తే దాని పైన దీపం ఉండేది. సో, కిందున్న దీపం పైకెలాగెళ్ళింది అది తెలీదు. ఓకే. సో, లైక్ అప్పుడు నేను 6 ఇయర్స్ ఓల్డ్. సో, ఒక చిన్న దాని కోసం ఒక 6 ఇయర్స్ ఓల్డ్ అబ్బాయి ఎంత అగ్రెషన్‌లో ఉన్నాడు. దాని తర్వాత ఆ మాట ఎవరికీ తెలీదు. బట్ మా మమ్మీకి అర్థమైపోయింది. ఫుల్ స్ట్రీట్ మొత్తం గోలయిపోయింది కదా! నేను ఎళ్లి మా ఇంట్లో సోఫా వెనకాల అలా ఆడుకున్నట్లా దాక్కున్నాను. మా మమ్మీ నాకు చూసి "నువ్వే చేసావు కదా! నువ్వే చేసావు కదా!" మా మమ్మీకి వెంటనే తెలిసిపోయింది నేను చేశానని. ఓకే. ఇప్పుడు మా ఇంట్లో రెగ్యులర్‌గా అంటే మా ఇంట్లో అలాగే మాటలుంటాయి. లైక్ ఒక మీమ్ ఉంటది. ఆ మీమ్ ప్రతిసారి మా అన్న అందరూ నాకు ట్యాగ్ చేస్తారు. ఏంటి ఇంట్లో పెద్ద కొడుకు మంచిగా ఉంటాడు. చిన్న కొడుకు కొద్దిగా వెటకారంగా ఉంటాడు. ఓకే. అలాగని నేను నా టీచర్స్‌ని ఎప్పుడు రెస్పెక్ట్ చేయలేదు. ఓకే. ఒకరోజు నేను డిప్లొమాలో లైక్ ఫస్ట్ డే క్లాస్ ఉన్నప్పుడు ఒక టీచర్ అడిగారు. "నీ మదర్ టంగ్ ఏంటంటే" నేను పింక్ అని చెప్పాను.
ఓకే. లైక్ నేను లిటరలీ ఇది వెటకారంగా చెప్పడం. ఓకే. దీని వెనకాల లాజిక్ కనిపించొచ్చు. కానీ చాలా వెటకారంగా చెప్పాను. అలాగే ఒక టీచర్ ఏమంచో నాకు సడెన్‌గా లైక్ నేను మాట్లాడుతుంటే వచ్చి తిట్టేసాడు. నేను మొహంలో అనేసాను వాళ్ళకి. ఫస్ట్ మీరు చదివిస్తుంది మీకు అర్థమవుతుందా అని చెప్పేసాను మొహం మీద. మీకే అర్థం అవ్వట్లేదు. మీరు మాకేం అర్థం చేయిస్తారు? నేను డైరెక్ట్ మొహం మీద చెప్పేసాను. నేనప్పుడు మేబీ 16 ఇయర్స్ ఓల్డ్. ఓకే. అలాగని నా లైఫ్‌లో నేను కొంతమంది అమ్మాయిని అసలు రెస్పెక్టే చేయలేదు. ఓకే. కొంతమంది అమ్మాయిలుండేవారు. వాళ్ళు నాకు చాలా లవ్ చేశారనమాట. లైక్ దే లవ్డ్ ఎ లాట్. స్టిల్ ఇప్పుడు కూడా నేను గాని మాట్లాడడానికి ట్రై చేస్తే మాట్లాడతారు. ఓకే. దే లవ్డ్ ఎ లాట్. అండ్ వెన్ వాళ్ళెప్పుడైతే నన్ను వదిలేసారో అప్పుడు ఒకే మాట అన్నారు. "నీ పైన ప్రేమ తగ్గిపోయిందని వదలట్లేదు. నీ బిహేవియర్ వల్ల వదిలేస్తున్నాం. నీ యాటిట్యూడ్ వల్ల వదిలేస్తున్నాం." సో, వాళ్ళు ప్రేమిస్తే నేను ప్రేమను చాలా క్యాజువల్‌గా చూసేవాడిని. ఓకే. సో, నా లైఫ్‌లో ఇవన్నీ జరిగాయి. ఓకే. అలాగని ఎప్పుడు కూడా బ్యాడ్ హ్యాబిట్స్‌కి నేను అంటే అంత అడిక్ట్ అవ్వలేదు. ఓకే. బ్యాడ్ హ్యాబిట్స్‌కి అడిక్ట్ అవ్వలేదు. బట్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ నేను కూడా చేశాను. ఓకే. టు బి వెరీ హానెస్ట్ ఐ షుడ్ నాట్ రివీల్ ఆల్ థీస్. బట్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్‌లో నేను కూడా ఉండేవాడిని. ఓకే. తిరుగుడు అంటే లైక్ ఆబ్వియస్‌లీ ఊరు మీద తిరగడం కూడా ఒక బ్యాడ్ హ్యాబిటే. అలాగే ఊరు మీద తిరగడం, నైట్ మొత్తం అలా బయట ఉండడం, ఫ్రెండ్స్ తోటి తిరగడం. సో, ఇవన్నీ చేశాను. అలాగే కెరియర్ పైన అంతగా ధ్యాస పెట్టలేదు. ఆహ్, జాబ్స్ కూడా కరెక్ట్‌గా చేయలేదు. సో, అవన్నీ చూసుకున్న తర్వాత ఒక మూమెంట్‌లో నా లైఫ్ 2018 నుంచి చేంజ్ అయిపోయింది. ఎప్పుడైతే నా డిప్లొమా కంప్లీట్ అయిపోయిందో దాని తర్వాత సడెన్‌గా ఒక సర్వెంట్‌లా పనిచేసిన తర్వాత అవన్నీ ఒక డిఫరెంట్ చేంజ్ వచ్చింది. ఓకే. దెన్ స్లోలీ 2021లో నేను 2021, 2022 ఆ మిడ్‌లో నేను లైక్ భగవద్గీత ఒకసారి కంప్లీట్‌గా విన్నాను. ఓకే. అంటే దాని ముందు కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడంటే మా మమ్మీకి ఇష్టం కాబట్టి నేను కృష్ణుడి కోసం లైక్ స్టోరీస్ తెలుసు. వీడియోస్ చూసాను, కార్టూన్స్ చూసాను. సో, కైండ్ ఆఫ్ ఓకే. ఒకలాగా చూసుకుంటే చాలా మార్పొచ్చింది. ఓకే. సో, నేను నన్ను ఒక ప్లేస్‌లో పెట్టుకొని, ఇప్పుడున్న జనరేషన్‌ని అదే ప్లేస్‌లో పెట్టుకుంటున్నాను కాబట్టి, నాకు ఈ జనరేషన్‌లో చాలా తప్పులు కనిపించేస్తున్నాయి. చాలామంది మాట్లాడితే నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే, నేను పని చేసిన ప్లేసెస్ ఎలాగున్నాయంటే, మాక్సిమం ప్లేసెస్‌లో మనుషులనేవారు నాకన్నా పెద్ద. లైక్ వెన్ ఐ వాస్ 18 నేను పని చేయడం స్టార్ట్ చేశాను. అక్కడ లిటరల్లీ ఎవరైతే మనుషులుండేవారు కదా! నాకన్నా చాలా పెద్ద. ఎందుకంటే, నా ఏజ్ కొడుకు, కూతురులు వాళ్ళకున్నారు. అలాంటి ప్లేస్‌లో పని చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ టీచింగ్ చేశాను. దాని తర్వాత ఒక ప్లేస్‌లో ట్రైనర్ కమ్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ లాగా ఉన్నాను. దాని తర్వాత ఇంకో ప్లేస్‌లో ఐటీ హెడ్ లాగా ఉన్నాను. దాని తర్వాత ఒక జిమ్‌లో ట్రైనర్ ఉండేవాడిని. ఒక 3, 4 ఇయర్స్ జిమ్‌లో ట్రైనర్ ఉండేవాడిని. దాని తర్వాత ఒక పెద్ద గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూట్‌లో నేను టీచర్. అక్కడ వదిలేసి ఇప్పుడు ఒక లైక్ ఐటీ కంపెనీలో పని చేస్తున్నాను. అలాగే ఆన్‌లైన్ భగవద్గీత చెప్పుకుంటున్నాను. సో, ఇవన్నీ ఒక ఫేజ్‌లో నేను చాలా మందిని కలిసాను. చాలా ఏజ్డ్ పీపుల్ గురించి కలిసాను. సో, ప్రతి ఏజ్ పీపుల్ నాకు చెప్పే మాట ఏంటంటే, ఇప్పుడు మా దగ్గర ఉంది ఒక గోల్డెన్ టైమ్. మీ దగ్గర ఉంది, నా దగ్గర ఉంది, మనందరి దగ్గర ఉంది ఒక గోల్డెన్ టైమ్. ఓకే. మాకిప్పుడు అంటే అంత వయసు అయిపోలేదు. మేము ముసలోళ్ళం కాదు. మన దగ్గర స్ట్రెంత్ ఉంది. మనం ఏది తిన్నా డైజెస్ట్ అవుతది. మేము ఎంత దూరమైనా నడగలగం. ఓకే. సో, ఇవన్నీ చేయగల ఏజ్ ఇదే. టు బి వెరీ హానెస్ట్ ఒక్కసారి 30 దాటిన తర్వాత మనం చేయలేం. అబ్బాయిలైనా, అమ్మాయిలైనా. ఒక్కసారి 30 దాటిన తర్వాత మనం చేయలేం. అప్పుడంటే 45 దాటిన తర్వాత అని చెప్పేవారు. ఇప్పుడు మనం తింటున్న ఫుడ్డు, మనం బతుకుతున్న లైఫ్ స్టైల్ బట్టి ఇప్పుడు నా ఏజ్ 25. ఓకే. టు బి వెరీ హానెస్ట్ నా ఏజ్ 25. బట్ 30 తర్వాత నేను ఇవన్నీ చేయలేను. మేబీ ఫిట్‌నెస్ ఇప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి దాని తర్వాత కూడా చేయగలను. బట్ నేను ఇవన్నీ ఆపేస్తే చేయలేను. ఓకే. సో, భగవద్గీత మనకి అదే నేర్పిస్తది. అందుకే ప్రతి మనిషి వాడ లైక్ ఓల్డ్ ఏజ్‌లో రియలైజ్ అవుతారు లైఫ్‌ని. అంటే ఒక మనిషి భగవద్గీత ఎప్పుడు పట్టుకుంటాడు? వాళ్ళ లైఫ్‌లో అన్నీ చూసేసిన తర్వాత. ఓకే. టు బి వెరీ హానెస్ట్ ప్రతి మనిషి భగవద్గీత ఎప్పుడు అంటే అర్థం ఎప్పుడు చేసుకుంటాడు? వాళ్ళ లైఫ్‌లో ఆల్‌మోస్ట్ అన్నీ చూసిన తర్వాతే. సో, ఇప్పుడు మీరేంటంటే అన్నీ చూడక్కర్లేదు. భగవద్గీత నేర్చుకుంటే అన్నీ చూసుకుంటారు ఆటోమేటిక్‌గా. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో మీకు అర్థమవుతది. యాహ్! సో, ఇట్స్ థాంక్ యూ. యాక్చువల్లీ I didn't wanted to reveal the age, but I also wanted to reveal it because మీ తోటి ప్రయాణికుడినే నేను. ఓకే. మీ తోటి ప్రయాణికుడినే లైక్ కరెక్ట్ వర్డే అనుకుంటా. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బస్ ఎళ్తుంది. ఆ బస్‌లో అందరూ 25 ఇయర్స్ ఓల్డ్ అందరూ అక్కడే ఆ బస్‌లోనే ఉన్నారు.
ఓకే, ఒక బస్సు వెళ్తుంది, మనకన్నా ముందు 30 years ఓల్డ్ అందరూ అక్కడే ఉన్నారు. సో ఎవరైతే నన్ను తిరిగి చూస్తారో లేకపోతే నన్ను వాళ్ళ తోటి చూసుకుంటారో వాళ్ళు ఏం అర్థం చేసుకోవాలంటే ఓకే, హీఈస్ 25 అండ్ హీఈస్ ఆల్సో డూయింగ్ దిస్, సో నేను కూడా 25 నేను కూడా చేయొచ్చు. లేకపోతే ఎవరైతే నాకన్నా పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళు కూడా అలాగే మాట్లాడుకోవచ్చు. ఏంటంటే అరే మాకన్నా చిన్న బట్ వాడు చేస్తున్నాడు మేము చేయగలం. సో అట్లా ఓకే, ఇక్కడ ఎలాంటి ఈగో లేదు, ఎలాంటి షో ఆఫ్ లేదు, ఎలాంటి ప్రైడ్ లేదు. నేనేంటనుకున్నాను, మనుషులు చూసి అట్లీస్ట్ ఓకే మా తోటి ఒకడు ఉన్నాడు, వాడు కూడా కష్టపడుతున్నాడు అని. సో ఇక్కడ ఎవరికి ఏది ఫ్రీగా దొరకదు, అందరు కష్టపడాల్సిందే. ఓకే, సో లెట్ మీ కంటిన్యూ ఫ్రమ్ చాప్టర్ 17 అండ్ చాప్టర్ 18. ఓకే, దాని తర్వాత మీ దగ్గర ఏదైనా పర్సనల్ క్వశ్చన్స్ ఉన్నా, భగవద్గీత గురించి క్వశ్చన్స్ ఉన్నా, మహాభారతం గురించి క్వశ్చన్స్ ఉన్నా, ఏదైనా ఇన్సిడెంట్ గురించి క్వశ్చన్స్ ఉన్నా అడగొచ్చు మీరు. ఓకే, సో ఓకే నేను స్క్రీన్ షేర్ చేయలేదు కదా. ఓకే, లెట్ మీ డూ ద స్క్రీన్ షేరింగ్. ఓకే, స్టార్ట్ స్క్రీన్ షేరింగ్. అలాగే లెట్ మీ టెల్ యూ ఆల్. ఓకే, నాకు చెడు అలవాట్లు ఉండేది అంటే ఎవరు కూడా ఇక్కడ మిస్టేక్ చేయకండి. ఓకే, నేను ఎలాంటి అలవాటుకి బానిసని కాదు, బానిసని కాదు. వెయిట్ ఎ మినిట్, హలో, ఐ థాట్ ఇట్స్ ఇంపార్టెంట్ కాల్. ఓకే, పీపీటీ ఈజ్ రెడీ. ఇది లాస్ట్లో మనం చూసిన పీపీటీయే. ఓకే, దానిలో లాస్ట్ చాప్టర్ 18 and 19 ఉంది, సారీ 17 and 18 ఉంది. ఓకే, సో అందరికి కనిపిస్తుందా, నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది మేడం. Okay. Thank you. So here is chapter 17 to 18. బట్ అంత లోపలే నేను చాప్టర్ 1 నుంచి లైక్ ఇంకోసారి చెప్పేస్తాను. ఎందుకు అంటే లైక్ మొత్తం చెప్పును, బట్ ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను జస్ట్ ఒక షార్ట్ సమ్మరీ ఇచ్చేస్తాను. అర్జునుడు లైక్ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 16 దాకా ఏం జరిగిందంటే, అర్జునుడు వాళ్ళ సమస్యని కృష్ణుడికి చెప్పుకున్నారు. ఓకే, ఎందుకు చెప్పుకున్నారు? ఎందుకంటే కృష్ణుడిని ఇక్కడ అర్జునుడు యాజ్ ఎ మెంటోర్ చూడలేదు, బిగినింగ్ లో యాజ్ ఎ దేవుడు చూడలేదు, ఒక ఫ్రెండ్ లాగా, బావలాగా చూసుకున్నారు. సో మన లైఫ్ లో మనకి జరిగే ప్రాబ్లం అనేది మనం ఎవరితో చెప్పుకుంటామో లేదు తెలియదు, కానీ మన ఫ్రెండ్కి మాత్రం ఒక చిన్న మాటలైనా చెప్పేస్తాం, నవ్వుతూ జోకులైనా చెప్పేస్తాం. ఓకే, బట్ చెప్పాలి, మనకి ఒక్కడైనా ఫ్రెండ్ అనేవాడు ఉండాలి. మిత్రుడు, ఎస్ మిత్రుడు. ఓకే, ఈ వర్డ్స్ కొద్దిగా పలకడం కష్టమే. ఓకే, సో ఒక ఫ్రెండ్ అనేవాడు మన లైఫ్లో ఉండాలి, అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్ అయినా ఉండాలి. అంటే ఇప్పుడు మనం ఎలాగ అనుకుంటాం అంటే మన లైఫ్లో నాకు ఎవరు ఫ్రెండ్ లేరు, నాకు ఎవరి మీద నమ్మకం లేదు, ఎవరు నాతో మంచిగా బిహేవ్ చేయట్లేదు, అది మీ తప్పు. టు బి వెరీ ఆనెస్ట్, ఈ లోకంలో ఒక్క ఫ్రెండ్ కూడా చేయలేకపోయారంటే లైఫ్ బతకడం వేస్ట్. ఓకే, అట్లీస్ట్ ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలు. ఓకే, బట్ అదే ఒక మంచి ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఇంకా బెటర్. ఓకే, నాకైతే ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఓకే, నాకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, బట్ దానిలో అందరూ అంత క్లోజ్ ఫ్రెండ్స్ కాదు, బట్ ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. వాళ్ళకి నేను అన్ని థింగ్స్ షేర్ చేయకపోయినా బాధ వేసినప్పుడు అట్లీస్ట్ ఫోన్ చేస్తాను. ఓకే, అంటే నేను ఫ్రెండ్షిప్ని ఎలా చూస్తానంటే, ఆనందంగా ఉన్నప్పుడు పిలిచినా రాకపోయినా అది వేరే విషయం, పిలడమో లేదో అని మా ఇష్టం, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం మన ఫ్రెండ్ని మనం పిలుచుకోవాలి. ఓకే, ఎందుకంటే ఫ్రెండ్ అనేవాడు ప్రతిసారి ఉంటారు. సో కృష్ణుడిని ఇక్కడ అర్జునుడు ఫ్రెండ్ లాగా చూశారు కాబట్టి వాళ్ళ బాధని చెప్పుకున్నారు. వాళ్ళ బాధని చెప్పుకుంటే అర్జునుడు నాలెడ్జ్ ఒక దారి అని చెప్పారు, నాలెడ్జ్ తర్వాత కర్మం చేయడం ఒక దారి అని చెప్పారు. అదే ఆ కర్మంని చేయడానికి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలి, ఎలాంటి దారిని మెచ్చుకోవాలి, దాని గురించి చెప్పారు. అలాగే ఈ లోకంని వదలకుండా, నీ కర్తవ్యాలని వదలకుండా నీ కర్మంని ఎలా పాటించాలో అది కూడా చెప్పారు. చాప్టర్ 5 అనమాట. చాప్టర్ 6లో ఈ కర్తవ్యం పాటిస్తున్నప్పుడు, అంటే మీరు ఏదైతే కర్మం చేస్తున్నప్పుడు మీ మైండ్ చాలా డైవర్ట్ అవుతుంది, మీ మైండ్ చాలా నెగటివిటీ వైపు వెళ్తుంది. ఆబ్వియస్లీ ఇది ఒక కామన్ మైండ్ సెట్ అనమాట. అంటే మన మైండ్ అనేది అది ప్రోగ్రామ్ ఎట్లా అయిందంటే దానికి నెగటివ్ పాజిటివ్ అని ఎలాంటి తేడా తెలియదు. ఏది ఎక్కువ దొరికితే అదే ఎక్కువ తీసుకుని వెళ్ళిపోద్ది. సో మనం దానికి ఎక్కువ నెగటివిటీ ఇస్తున్నాం కాబట్టి అది ఎక్కువ నెగటివ్గా ఆలోచిస్తుంది. మైండ్కి నెగటివ్ థాట్కి పాజిటివ్ థాట్కి తేడా తెలీదు, రెండు ఈక్వలే, దానికోసం రెండు డాటాయే. ఓకే, మన కంప్యూటర్లో మనం ఏ పెన్ డ్రైవ్ లైక్ పెట్టినా అది తీసుకుంటుంది. దానిలో వైరస్ ఉందా,
లేకపోతే మంచి ఫైల్ ఉందా, ఏం వీడియోలు ఉన్నాయి, ఏం ఫోటోలు ఉన్నాయి, ఎలాంటి ఫోల్డర్లు ఉన్నాయి, అది చూడదు. మనం ఇన్సర్ట్ చేస్తే డైరెక్ట్ తీసుకుంటుంది. అది లోపలికి వెళ్ళిన తర్వాత సిస్టమ్ పాడవుతుందో, సిస్టమ్ హ్యాంగ్ అవుతుందో, లేకపోతే సిస్టమ్ ఇంకా బాగా రన్ అవుతుందో, అది దాని తర్వాత విషయం. సో మనం కంప్యూటర్కి మంచి పెన్ డ్రైవ్ పెడితే కంప్యూటర్ అంత బాగుంటుంది. అలాగే మన మైండ్లో మనం కరెక్ట్ థాట్స్ పెడితే మైండ్ అలా రన్ అవుతుంది. మైండ్కి నెగటివ్కి పాజిటివ్కి థాట్ మధ్యన తేడా తెలియదు. దానికోసమే చాప్టర్ 6లో ధ్యాన్ యోగులో మెడిటేషన్ గురించి కృష్ణుడు అర్జునుడు చెప్తున్నారు. అర్జునుడు అంటే ఎవరు? మనమే. కృష్ణుడు అంటే ఎవరు? మనమే. సో మనకి మనం మెడిటేషన్ అనేది నేర్పించుకోవాలి. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ దాంట్లో కృష్ణుడు అర్జునుడికి విజ్డమ్ గురించి నేర్పిస్తున్నారు. ఈ లోకం ఒక రియాలిటీ చెప్తున్నారు. ఈ లోకం అంటే ఒక ఫెయిరీ టేల్ కాదు. ఈ లోకం అంటే ప్రతిసారి మీతో న్యాయం జరుగుతుందని కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఏదో ఇల్లు వెతికాను. నాకు అలాంటి డ్రీమ్ అంటే, ఓ మై గాడ్, నేను ఇల్లు తీసుకున్నాను, ఇల్లు తీసుకుందా ఆన్లైన్ క్లాస్ చేస్తాను, డబ్బులు సంపాదిస్తాను, అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి వెతికేస్తాను, లేకపోతే నా ఉన్న కంపెనీలో ప్రమోషన్ కొడతాను, ఎలాగోలా డబ్బులు తెస్తాను, బైక్ కొంటాను, కార్ కొంటాను, సారీ బైక్ కొంటాను, ఫ్రిడ్జ్ కొంటాను, టీవీ కొంటాను, స్టూడియో సెట్ చేస్తాను, ఒక రూమ్లో నాది బెడ్ అన్నీ ఉంటుంది, ఒక లగ్జరీ లైఫ్ బతుకుతాను, ఒక డ్రీమ్. ఓకే, బట్ విజన్ లేదు, రియాలిటీతో కంపేర్ చేయలేదు. రియాలిటీలో ఏంటైంది, ఆ ఓనర్, ఎవరైతే ఆ ఫ్లాట్ ఓనర్ ఉన్నారో వాళ్ళు సడన్గా వెరీ నెక్స్ట్ డే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను వాళ్ళకి మాట్లాడిన ఇల్లు చూసినా, నేను ఫుల్ హ్యాపీ ఎంజాయ్ చేస్తున్నా, డ్రీమ్ చేసుకున్నా. నిన్న లైక్ ఈ రోజు మొత్తం డ్రీమ్ చేసుకున్నా, రేపు అంటే ద వెరీ నెక్స్ట్ డే వాళ్ళు నాకు రియాలిటీలో దింపేశారు. రియాలిటీ అంటే ఏంటి, వాళ్ళు ఒక 2000 రెంట్ ఎక్స్ట్రా అని చెప్పినప్పుడు నాకు లిటరల్లీ మైండ్ షేక్ అయిపోయింది, షాక్ అయిపోయింది, షేక్ అయిపోయింది సంథింగ్. ఓకే, అంటే లిటరలీ నేను వేరే లెవెల్ ఓవర్ థింకింగ్ వెళ్ళిపోయాను. సో లైక్ నేను నా డ్రీమ్లో ఎలాగున్నానంటే, రెంట్ కడతాను, దాని తర్వాత ఫ్రిడ్జ్ తీసుకుంటాను, వాషింగ్ మెషిన్ తీసుకుంటాను, PS5 తీసుకుంటాను, ఇది తీసుకుంటాను, అదే ఒక డ్రీమ్. రియాలిటీలో చూస్తే ఒక లైక్ ఇవన్నీ తీసుకోవాలి అనుకున్న మనసుకి 2000 ఎక్స్ట్రా అనిపిస్తుంది. ఆలోచించండి, ఇవన్నీ కొనుక్కుంటే ఎలక్ట్రిక్ బిల్లు కట్టాలా కదా. సో అవన్నీ చేయడానికి చాలా డబ్బులు కావాలి. అక్కడ ఏమి ఆలోచించిన బ్రెయిన్, ఇక్కడ ఈ ఆనర్ ఒక 2000 3000 ఎక్స్ట్రా అని చెప్పినప్పుడు సడన్గా ఓవర్ థింకింగ్ వెళ్ళిపోయింది. రియాలిటీ ఇలాగుంటుంది. సో అందుకే డ్రీమ్ చేయండి, తప్పు లేదు, బట్ విజన్ ఉంచండి. ఆ డ్రీమ్కి రియాలిటీ మధ్యన తేడా ఆ లైన్ అనమాట విజన్. ఇది డ్రీమ్, ఇది రియాలిటీ, ఆ రెండున్న మధ్యన ఒక లైన్ ఉంటుంది, ఆ లైన్ పేరే విజన్. ఆ విజన్ ఉంటే మీకు ఈ రెండు గా బాగానే ఉంటాయి. మీ డ్రీమ్ తగ్గట్టు మీ రియాలిటీని మీరు మార్చొచ్చు. బట్ మీ దగ్గర విజన్ లేకపోతే కిందే పడతారు. మీ డ్రీమ్ మీకు ఎప్పుడైనా పైన ఉంచుతుంది, అదే రియాలిటీ వచ్చినప్పుడు కింద పడేస్తుంది. అదే రెండు మధ్యన బ్యాలెన్స్ చేసుకోవాలంటే విజన్ ఉండాలి. అదే మాట విజ్డమ్ ఇంకా రియలైజేషన్లో కృష్ణుడు అర్జునుడికి చాప్టర్ 7లో నేర్పిస్తున్నారు. దాని తర్వాత ఎటర్నల్ గాడ్, ఇంటర్నల్ గాడ్ అండ్ ఎక్స్టర్నల్ గాడ్ అండ్ డమీ గాడ్ గురించి చాప్టర్ 8లో చెప్తున్నారు. అంటే ఎటర్నల్ గాడ్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. ఓకే, ఎటర్నల్ గాడ్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్. ఓకే, ఇట్ ఈస్ లైక్ సమ్ వాట్ ఆఫ్ లైక్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గాడ్ని కంబైన్ చేస్తే ఎటర్నల్ గాడ్ టైప్ అవుతారు. అంటే మనం దేవుణ్ణి బయట వెతుక్కుంటాం కదా, వాళ్ళు మన లోపలే ఉంటారు. బట్ దాని మీనింగ్ ఓన్లీ మన లోపల ఉండడం కాదు, బయట కూడా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మన లోపల మనం దేవుణ్ణి ఎలా వెతుక్కుంటామో బయట లోకంలో, బయట మనుషులతో లైక్ మనుషుల్లో కూడా మనం దేవుడు అనేది వెతుక్కోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, నా లోపల నేను దేవుడు వెతుక్కున్నాను, రోజు మార్నింగ్ నన్ను నేను చూసి హ్యాపీ అవుతాను, నాతో నేను రెస్పెక్ట్గా మాట్లాడతాను. అదే నా ముందు ఒక బెగరం, నువ్వేంట్రా నా ముందు దొబి అని చెప్తాను, సారీ ఫర్ ద వర్డ్, బట్ అలాగే మాట్లాడతారు, మాక్సిమం అలాగే మాట్లాడారు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అంటారు. సో ఇప్పుడు ఏంటంటే మనం మనకి రెస్పెక్ట్ ఇచ్చుకుంటున్నాం, మరి వాడికి ఎవరు రెస్పెక్ట్ ఇస్తారు? వాళ్ళ లోపల కూడా ఒక దేవుడు ఉన్నారు కదా. సో అందుకే ఇటర్నల్ గాడ్ అనేది మన లోపల కూడా ఉంటుంది, లోకంలో ప్రతి ఒక్క చోటు ఉంటుంది, ప్రతి ఒక్క మనిషి లోపల ఉంటుంది. సో అందుకే మీకు ఒక మాట చెప్తున్నా, మన మన సనాతన ధర్మ సాంప్రదాయంలో మనం ఇలా చేతులు చాపి మరి నమస్కారం చేస్తున్నాం. ఆ నమస్కారం అనేది ముందున్న వ్యక్తికి కాదు, వాళ్ళ లోపల ఉన్న దేవుడికి. మనం మన అమ్మ నాన్న దగ్గర కాలు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాం, అది మన అమ్మ నాన్న నుంచి కాదు, వాళ్ళ లోపల ఉన్న దేవుడి నుంచి. ఓకే, సో మనుషుల్ని అలా చూడడం మొదలెడితే మీ లైఫ్ ఆటోమేటిక్గా మారుతుంది. ఓకే,
అలాగే ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ సీక్రెట్స్. ఇక్కడ శ్రీకృష్ణుడు ఓకే, ఇక్కడ శ్రీకృష్ణుడు కంప్లీట్ గా డివోషన్ గురించి మాట్లాడుతున్నారు. ఓకే, డివైన్ గురించి మాట్లాడుతున్నారు. మనం మన మనం చేయాల్సిన భక్తి, మనం చేస్తున్న పని, మనం చేయాల్సిన కర్మం, మనం కర్మం చేస్తున్న అప్పుడు ఉండాల్సిన భక్తి, దీని గురించి మాట్లాడుతున్నారు. ఓకే, అలాగే చాప్టర్ 10 విభూతి యోగ్, ద డివైన్ గ్లోరీ. ఓకే, కంప్లీట్ గా ఇక్కడ మొత్తం మేనిఫెస్టేషన్ గురించి ఉంటుంది. అలాగే డివైన్ లో ఉన్న మనిషి, స్పిరిచువాలిటీలో ఉన్న మనిషి. ఓకే, దీన్ని ఇంకోలాగా చెప్తా. ఆ మనిషి లైక్ కొంతమంది మేకప్ చేస్తారు, కొంతమంది లైక్ వాళ్ళ ఫేస్ కి చాలా కేర్ తీసుకుంటారు, చాలా థింగ్స్ చేస్తారు. ఓకే, నేను ఇక్కడ ఎలాంటి థింగ్ ని తప్పనట్లేదు, బట్ వాళ్ళు సెల్ఫ్ కేర్ లో ఎంత అబ్సెస్ అయిపోతారంటే వాళ్ళని వాళ్ళు అందంగా అనుకొని మిగతా వాళ్ళని వాళ్ళు అగ్లీగా ఉన్నారని చూసుకుంటారు. ఓకే, సో యాక్చువల్లీగా అందంగా ఉన్న వ్యక్తి స్పిరిచువల్ వ్యక్తి. ఎందుకంటే వాడు అందం అనేది వాడి లోపల నుంచి వస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఒక స్పిరిచువల్ గురువుని చూసినా, ఒక పూజారిని చూసినా, అక్కడ మీరు ఎప్పుడు వాళ్ళని వాడు అందంగా ఉన్నాడు, వాడు అందంగా లేడు, వాడు బ్లాక్గా ఉన్నాడు, వాడు వైట్గా ఉన్నాడు అని చెప్పారు. వాళ్ళంత బాగున్నారు, ఎంత బాగా మాట్లాడుతున్నారు అంతే చెప్తాం. ఇప్పుడు దాకా నేనైతే నా లైఫ్లో ఎప్పుడు అలా చూడలేదు, నేను కూడా ఎప్పుడు ఎవరి దాకా చెప్పలేదు. లైక్ ఈ పూజారి అందంగా ఉన్నాడు, ఆ పూజారి అందంగా లేడు అని నేను ఇప్పుడు దాకా నేను వినలేదు కూడా, చెప్పలేదు కూడా. సో ఒక నిజంగా డివైన్ గా ఉన్న పర్సన్, వాడి లైఫ్ కంప్లీట్ గా వేరే ఉంటుంది, వాడి మేనిఫెస్టేషన్ వేరేగా ఉంటుంది, వాడి బ్యూటీ వేరేగా ఉంటుంది, వాడి స్ట్రెంగ్త్ వాడి డివోషన్ లో ఉంటుంది. ఓకే, అలాగే చాప్టర్ 11 ఇంకా 12లో, చాప్టర్ 11లో విశ్వస్వరూపం అంటే ఇక్కడ కృష్ణుడు అర్జునుడికి వాళ్ళ రూపం చూపిస్తారు. ఓకే, యాక్చువల్లీ మనకు కూడా చూపిస్తారు, బట్ మనం అంత ధ్యానంతో అంత ప్రేమతో వాళ్ళకి పిలిస్తే వాళ్ళు చూపిస్తారు. అలాగే ఇక్కడ క్లియర్గా మెన్షన్ ఏంటంటే దేవుడు నిజమైన స్వరూపం మనం చూడలేం, ఈ కళ్ళులతో అయితే మనం చూడలేం. అలాగే భక్తి యోగ్లో కృష్ణుడు అర్జున్కి ఏం చెప్తున్నారంటే, ఒక మనిషి నిజంగా నన్ను పొందాలనుకుంటే నాకు భక్తి చేస్తే చాలు, ఏదో లక్షల కోట్లు డొనేట్ చేయక్కర్లేదు, ఏదో మనుషులు సేవ చేయక్కర్లేదు, ఏదో నా కోసం గుళ్ళు కట్టక్కర్లేదు, నా మీద భక్తితో వాళ్ళ కార్యంని వాళ్ళు కంప్లీట్ చేస్తే నాకు అంత చాలు. నిజంగా చాలా మంది ఏంటంటే గుడిలో ఇలాగ పూజ చేసుకుంటే నాకు దేవుడు దక్కుతారు, గుడిలో ఇలా ప్రదక్షిణం చేసుకుంటే నేను దేవుడికి దగ్గర అవుతాను, నేను వెళ్ళి స్పెషల్గా ఒక 10,000 ఇచ్చి ఆ, మూర్తి అంటే ఆ విగ్రహం ముందే లైక్ యజ్ఞం చేసుకుంటే నాకు దేవుడు అన్ని ఇస్తారు అని అనుకుంటారు. అస్సలు దేవుడికి ఇవన్నీ వద్దు. దేవుడికి మీ మీ నుంచి కావాలి ఒక ప్యూర్ భక్తి. ప్యూర్ భక్తి ఉన్నోడికి దేవుడే అన్ని చూసుకుంటారు. అలాగే దేవుణ్ణి ఎక్కడో అక్కడ వెతకొద్దు, ఇక్కడ అక్కడ ఎక్కడ వెతకొద్దు, మీ లోపల వెతకండి, మీ చుట్టుపక్కల ఉన్న మనుషుల లోపల వెతకండి. ఓకే, అలాగే ఒక మనిషికి చాప్టర్ 13లో ఏం నేర్పిస్తున్నారంటే వాళ్ళు నిజంగా ఏంటి, వాళ్ళ బాడీ. ఇప్పుడు హూ యామ్ ఐ, ఆ క్వశ్చన్ అనేది మీరు మిమ్మల్ని అడగాలి. నిజంగా ఈ లోకంలో రావడం, అమ్మ నాన్నతో ఉండడం, దాని తర్వాత స్కూల్ కాలేజ్కి వెళ్ళడం, దాని తర్వాత అక్కడ నుంచి పాస్ అవ్వడం, అక్కడ నుంచి జాబ్ తెచ్చుకోవడం, జాబ్ తర్వాత పెళ్లి చేసుకోవడం, పెళ్లి తర్వాత పిల్లల్ని కనడం, దాని తర్వాత ఆ పిల్లల్ని పెద్ద చేయడం, వాళ్ళని కూడా సేమ్ లైఫ్ సైకిల్లో తీసుకుని వెళ్ళి దాని తర్వాత ఒక రిటైర్మెంట్ వేస్తే చచ్చిపోవడం, ఇది మనమా, ఇది మన లైఫా? టు బి ఆనెస్ట్ ఇది కాదు. నిజమైన మీరెవరు, అసలు మీరు ఈ కార్యం ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ జీవితం మీకు ఎందుకు దొరికింది, అవన్నీ మీరు చాప్టర్ 13లో తెలుసుకుంటారు. ఓకే, టు వెరీ ఆనెస్ట్ నిజమైన మీరు ఎవరో అది మీకు తెలుసుకోవాలంటే మీ నుంచి మీరు బయటికి రావాలి. మీ లైఫ్ నుంచి, మీ లైఫ్ గురించి మీ దగ్గర ఉన్న ఆలోచన, మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ గురించి మీరు బయటికి రావాలి. నా లైఫ్లో నేను ఇంతే, నా దగ్గర ఫిట్నెస్ లేదు, నేను అందంగా లేదు, నా ఇల్లు అంతే అని ఆ థాట్స్ నుంచి బయటికి వచ్చి మిమ్మల్ని మీరు వేరేగా చూడాలి. అప్పుడు మీకు అర్థమవుతుంది నిజమైన మీరు ఎవరో. ఓకే, అలాగే మన హ్యూమన్ చూడండి, దేవుడు చాలా మందికి చాలా టాలెంట్తో పుట్టిస్తారంటారు. ఓకే, టు బి వెరీ ఆనెస్ట్ దేవుడు అందరు మనుషులకి ఒక టాలెంట్ కామన్గా ఇస్తాడు, అదేంటంటే నేర్చుకోవడం. లర్నింగ్ ఈస్ ద గ్రేటెస్ట్ టాలెంట్ దట్ యూ కెన్ హ్యావ్. లర్నింగ్ కన్నా గొప్ప టాలెంట్ ఈ లోకంలో ఎక్కడ లేదు. ఓకే, ఎందుకంటే అంటారు కదా, లైక్ ఏ టాలెంటెడ్ పర్సన్ కెన్ బి బీటెన్ బై ఏ హార్డ్ వర్కింగ్ పర్సన్. నేర్చుకున్నవాడు ప్రతిసారి టాలెంటెడ్ ఉన్న పర్సన్ నుంచి చాలా కష్టపడతాడు, అంటే ఎవరి దగ్గర ఆ నేర్చుకున్నంత స్కిల్ ఉందో. ఓకే,
ఎప్పుడు నాకు ఒక విషయం నేర్చుకోవాలంటే నేను దానిపైన ఫుల్ ఫోకస్గా నేర్చుకుంటాను. అలాంటి పవర్, అలాంటి ఫోకస్ ప్రతి ఒక్క మనిషిలో ఉంది, కానీ వాళ్ళే ఉపయోగించట్లేదు. ఓకే, అలాగే ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ 14లో 3 గుణాల గురించి మాట్లాడుతున్నారు. ఓకే, సత్వ, రజస్ అండ్ తమస్. సత్వ అంటే ప్యూరిటీ, రజస్ అంటే ప్యాషన్, తమస్ అంటే ఇగ్నోరెన్స్. మన కర్మం అనేది మేము ఈ 3 గుణాల్లోనే చేస్తాం. ప్యూర్ హార్టెడ్గా చేస్తాం, ప్యాషన్తో చేస్తాం, లేకపోతే అంటే మిగతా వాళ్ళ మాటల్ని ఇగ్నోర్ చేసి చేస్తాం. ఓకే, అలాగే చాప్టర్ 15 అండ్ 16. ఓకే, హూ ఇస్ ద సుప్రీం పర్సన్? ఓకే, పురుషోత్తం. పురుషోత్తం అంటే ఏంటి? అసలు రాముణ్ణి పురుషోత్తం అని ఎందుకు అంటారు? ఎందుకంటే రియల్ మెన్. ఓకే, లెట్ మీ టాక్ అబౌట్ రియల్ మెన్. రియల్ మెన్ అంటే లైక్ రాముడు లాంటోడు. టు బి వెరీ ఆనెస్ట్, రాముడిలాగా అవడం చాలా కష్టం. బట్ వాళ్ళ ఒక 1% అయినా మనం అవ్వగలిగితే మనం పురుషోత్తం అని చెప్పొచ్చు. ఎందుకంటే పురుషోత్తం అనేవాడు, ఎవరైతే పురుషోత్తం ఉంటారో లేదా రాముడు లాంటి వ్యక్తి ఏంటంటే వాళ్ళకి వాళ్ళపైన గట్టిగా బిలీవ్ ఉంటుంది. ఎలాంటి సిచ్యువేషన్లో కూడా వాళ్ళ ఓపికని వాళ్ళు కోల్పోరు. ఓకే, అలాగే వాళ్ళు ప్రేమించిన వ్యక్తి కోసం, వాళ్ళు ప్రేమించిన వ్యక్తికి ఇచ్చే మాట కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఓకే, అలాగే వాళ్ళు దేనిలో కూడా చెడుని చూసుకోరు. అంటే ఒకలాగా చూసుకుంటే ఒక మూమెంట్కి లక్ష్మణుడు భరతుడిని తప్పని చెప్పాడు, బట్ రాముడు ఎప్పుడు కూడా ఎవరు తప్పు ఎవరు కరెక్ట్ అని చెప్పలేదు. ఒక మూమెంట్లో రాముడికి లక్ష్మణుడు ఏం చెప్పాడంటే ఈ రాక్షసులు మీకు శత్రువులు అని చెప్పారు. బట్ రాముడు ఏం చెప్పాడంటే నాకు ఎవ్వరు శత్రువులు లేడు లక్ష్మణ, వాళ్ళు రాక్షసులు, వాళ్ళు వాళ్ళ కర్మం చేయాలి, నేను మనిషి, నేను నా కర్మం చేయాలి. ఇక్కడ నాకు ఎక్కడ శత్రువు లేడు. ఒక మనిషి వాడు కర్మం చేస్తే నేను వాడిని శత్రువు అని ఎలాగ అనుకోవాలి? ఒక పాము దారిలో వెళ్తుంది, మీరు దాని దారికి తెలియకుండా అడ్డంగా వచ్చారు, అది మిమ్మల్ని కరిస్తుంది. సో ఇక్కడ మీరు తెలిసి వెళ్ళలేదు. ఓకే, అక్కడ పాము ఉందని మీకు తెలియదు, బట్ మీరు వెళ్ళిపోయారు. బట్ ఆ పాము భయపడిపోయి మీకు కరిస్తుంది, ఎందుకంటే అది భయపడింది మీరు దాన్ని ఎక్కడ చంపేస్తారని. సో ఇక్కడ పాము దాని జీవితం కోసం అది మిమ్మల్ని లైక్ బైట్ చేసింది, కొరికింది. సో ఇక్కడ అది దాని ధర్మం, అది దాని కర్మం, అది దాని కర్మం పాటిస్తుందని దానికి మన శత్రువులాగా చూడడం అది చాలా పెద్ద తప్పు. ఓకే, సో ఈ లోకంలో మనుషులు అలాగే ఉంటారు. మేబీ కొంతమంది మనుషులు కర్మం ఏంటంటే మమ్మల్ని హింసించడం, హింస పెట్టడం, మమ్మల్ని టీజ్ చేయడం, మా ఈగోని ప్రతిసారి పోక్ చేయడం, ఇదే వాళ్ళ కార్యమేమో, ఇదే వాళ్ళ కర్మమేమో. అలాంటి మనుషులతో శత్రుత్వం పెట్టుకోవడం అది మా చిన్నతనం. ఓకే, ఒక పురుషోత్తం అనేవాడు ఎవరితో ఎలాంటి శత్రుత్వం అనేది పెట్టుకోడు. ఓకే, అలాగే చాప్టర్ 16లో డివైన్ అండ్ డిమోనిక్ నేచర్ అంటారు. ఈ 2 నేచర్లు మన లోపలే ఉంటారు. రాముడు కూడా మన లోపల ఉంటాడు, రావణాసుడు కూడా మన లోపల ఉంటాడు. అది మనం ఆలోచించే విధానంలో ఉంటుంది. ఓకే, మనం చూసే చూపుల్లో ఉంటుంది, మనం మాట్లాడే మాటల్లో ఉంటుంది. ఓకే, దానివల్లే మనం రాముడా రావణాసుడా అని డిసైడ్ అవుతుంది. ఓకే, సో నాకు తెలిసి ఈ లోకంలో ఫిల్టర్ ఉంటే మంచిది, బట్ ఆ ఫిల్టర్ మంచి వైపు ఉండాలి. ఫిల్టర్ అంటే మన లోపల మనకి ఒకరి మీద చాలా కోపం వస్తుంది, బట్ మాటల్లో మాత్రం అంటే ఏంటంటే ఆ కామ్‌నెస్ ఉంటది, ఒక రెస్పెక్ట్ ఉంటది. ఇలాంటి ఫిల్టర్ ఉండడం మంచిది. ఓకే, సో వెల్కమ్ టు చాప్టర్ 17 అండ్ 18. ఈ 2 చాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫస్ట్ దానిలో ఏంటుందో థర్డ్ ద త్రీ ఫోల్డ్ ద త్రీ ఫోల్డ్ అమ్మ. ఓకే, జస్ట్ ఎ మినిట్ నేను కొద్దిగా వాటర్ తాగుతున్నాను. ఓకే, హలో, వినిపిస్తుందా? హలో, హలో. ఎస్ అన్న వినిపిస్తుంది. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో చాప్టర్ 17, ద త్రీ-ఫోల్డ్ డివిజన్ ఆఫ్ ఫెయిత్. ఓకే, శ్రద్ధాత్రయ విభక్ యోగ్.
ఓకే, ఇక్కడ కృష్ణ ఫెయిత్ గురించి మాట్లాడతారు, ఇక్కడ కృష్ణ గుణాల గురించి మాట్లాడతారు. మనం మన కర్మంని, మన ఫెయిత్ని, భగవంతుడి పైన మనకి ఉన్న బిలీవ్ని ఎలాగ చూపిస్తామో దాని గురించి మాట్లాడతారు. ఓకే, కొంతమంది ఏంటంటే ఫుడ్ వల్ల, సాక్రిఫైస్ వల్ల, చారిటీ వల్ల భగవంతుడి మీద ఫెయిత్ చూపిస్తారు, భగవంతుడి మీద నమ్మకం చూపిస్తారు. ఫుడ్ వల్ల ఎలాగంటే ప్రసాదం పెట్టి, దేవుడికి ప్రసాదం పెడతాం కదా. ఎందుకు పెడతాం దేవుడికి ప్రసాదం? విగ్రహం. అన్న మీ వాయిస్ వినిపించట్లేదు. హలో, ఇప్పుడు ఓకే అన్న. ఓకేనా? ఓకే ఓకే, ఐఎమ్ రియలీ సారీ. సో ఓకే, ఇంకోసారి స్టార్ట్ చేద్దాం. శ్రద్ధత్రయ విభగ్ యోగ్. ఓకే, చాప్టర్ 17. సో ఇక్కడ శ్రీకృష్ణుడు ఫెయిత్ గురించి మాట్లాడతారు, 3 గుణాల గురించి మాట్లాడుతున్నారు. సో ఇక్కడ మనం మన ఫెయిత్ అనేది ఫుడ్ వల్ల, సాక్రిఫైస్ వల్ల, చారిటీ వల్ల చూపిస్తూ ఉంటాం. ఓకే, ఫుడ్ వల్ల అలాగంటే ప్రసాదం పెడతాం. ఎప్పుడు ఒక విగ్రహం అనేది ప్రసాదం ఎప్పుడైనా తింటుందా? టు బి వెరీ ఆనెస్ట్, విగ్రహం అనేది ప్రసాదం తినదు. ఓకే, మీరు ఒక రాయి ముందు ప్రసాదం పెట్టినా, విగ్రహం ముందు ప్రసాదం పెట్టినా ఒకటే. బట్ ఇక్కడ పెట్టినోడు బిలీవ్, పెట్టినోడు ఫెయిత్ మీద ఆధారం ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు ఒక మనిషి పెడతాడు. ఓకే, ఇప్పుడు ప్రసాదం ఎలా పనిచేస్తుంది, అది చాలా మిరక్కల్ అనమాట. లేదు, బట్ ఇది నా మళ్ళీ వాయిస్ ప్రాబ్లం వస్తుందా? వెయిట్ మినిట్. హలో, వెయిట్ మినిట్. నాకు ఎక్కడో ఇప్పుడు వినిపిస్తుంది అనుకుంటా. లెట్ మీ చెక్ మై మొబైల్ ఆల్సో. హలో, ఇప్పుడు ఓకే అన్న. ఓకే, నేను నా మొబైల్ కూడా రెడీగా ఉంచుతాను. యా. సో ఇప్పుడు మా మమ్మీ నాకు ఈ మాట చెప్పింది, సో నేను ఇప్పుడు అది నమ్ముతాను కూడా. ఓకే, ఒక విగ్రహం ముందు మనం పెడతాం, ఒక అన్నం ఏదైనా లైక్ ప్రసాదం పెడతాం, ఒక రాయి ముందు ప్రసాదం పెడతాం. ఓకే, కొంతమంది విగ్రహం ముందు ప్రసాదం పెట్టిన తర్వాత వాళ్ళేంటి కొన్ని వస్తువులు కోరుకుంటారు. అక్కడ ఫెయిత్ ఉండదు, ఏదో దేవుడికి అందరు పెడుతున్నారు కదా నేను పెడతానని పెడేస్తారు. ఓకే, దానివల్ల ఎలాంటి మార్పు ఉండదు లైఫ్లో. ఒక మనిషి ఒక రాయి ముందు నమ్మకంతో, ఫెయిత్తో ప్రసాదం పెడతాడు, దేవుడు తింటాడని పెడతారు. ఆ టైంలో మీరు చూడండి, మీ లైఫ్లో ఒకసారి ట్రై చేయండి. ఓకే, లైక్ నేను ఇన్స్టాంట్గా జరుగుతుందని చెప్పను, బట్ ఇది జరుగుతుంది. ఏంటంటే ఆ ప్రసాదం మీద ఒక చీమ వచ్చి, లేకపోతే ఎలాంటిది ఒక పురుగు వచ్చి, లేకపోతే ఏదో ఒక లివింగ్ బీయింగ్. ఓకే, అంటే సమ్టైమ్ ఇట్ ఈస్ బ్యాక్టీరియా ఆల్సో, యూ కెన్ సే లైక్. ఓకే, ఏదో ఒకటి వచ్చి ఆ ప్రసాదంని తింటుంది, కొంచెమైనా తింటుంది. ఓకే, సో ఇట్ ఈస్ ఎ ఫెయిత్, ఇట్స్ ఆల్ అబౌట్ ఫెయిత్. ఓకే, సో ఇక్కడ మీ ప్రసాదం తింటున్నారా లేదా అనేది మాట కాదు, ఇక్కడ మీరు ఫెయిత్ ఉందా లేదా అనేది అంటే మెయిన్ మాట. ఓకే, మా మమ్మీ ప్రతిసారి ఫుడ్ తయారు చేసిన తర్వాత కొంచెం ఫుడ్ కాకిలికి, ఓకే, అలాగా అంటే బయట పెడుతుంది. ఎందుకంటే ఏదో ఒక రూపంలో మా పెద్దోళ్ళు వచ్చి, లైక్ మా ఇంటి పెద్దోళ్ళు చనిపోయినోళ్ళు, లేకపోతే దేవుడు వచ్చి ఏదో ఒక రూపంలో తింటారని, ఒక ప్రసాదం అది. ఓకే, అలాగే సాక్రిఫైస్ చేస్తారు కొంతమంది, చాలా థింగ్స్ సాక్రిఫైస్ చేస్తారు. సో నేను ఇక్కడ ఒక టాస్క్ ఇవ్వాలనుకుంటున్నా, అది చేయాలో లేదో అది మీ ఇష్టం. ఓకే, బట్ సాక్రిఫైస్ అంటే ఏంటంటే, నా లైఫ్లో నేను ఇప్పుడు దాకా చేసిన పెద్ద సాక్రిఫైస్ ఏంటంటే నాన్ వెజ్ వదలడం. టు బి వెరీ ఆనెస్ట్, నాకు నాన్ వెజ్ అంటే పిచ్చి. ఓకే, మా ఇంట్లో ఒక కేజీ మాంసం తెస్తే, లైక్ కేజీ చికెన్ తెస్తే, దానిలో మా మమ్మీ డాడీ లైక్ అంత తినరు కాబట్టి 250 గ్రామ్స్ వాళ్ళు తింటారు, 750 గ్రామ్స్ నేను ఒక్కడనే తింటాను. ఓకే, మార్నింగ్ తెస్తారు, మార్నింగ్ తింటా, 10-11కి తింటా, మళ్ళీ ఆఫ్టర్నూన్ 2-3కి తింటా, మళ్ళీ ఈవినింగ్కి కొద్దిగా తింటా, నైట్కి కొద్దిగా తింటాను, మొత్తం నేనే ఫినిష్ చేస్తాను. అంటే ఒక రోజులో ఎలాగ ఉండేదంటే కంటిన్యూస్గా పార్టీలు ఉండేవి. పార్టీలు ఉన్న రోజులే మా మమ్మీ చికెన్ తెచ్చేది. మార్నింగ్ చికెన్ తిన్నాను, నైట్ తినేస్తానని చెప్పేవాడిని. బట్ నైట్ వేరే చోట్ల పార్టీ చేసుకుని అక్కడ కూడా చికెన్ బిర్యానీ తింటా, చికెన్ కర్రీలు తింటా, చికెన్ స్టార్టర్స్ తింటా, మళ్ళీ ఇంటికి వచ్చిన చూస్తే అరే చికెన్ వేస్ట్ అయిపోయిందా, ఇంట్లో ఉన్న చికెన్ కూడా తింటా. సో అంతలా పిచ్చున్నవాడిని నేను. భగవద్గీత చదివిన తర్వాత నాకు ఒకటి అర్థం ఏంటంటే, ఒక పశువుని చంపి దాని మాంసాన్ని తిని
మనం దేవుణ్ణి పూజిస్తే దేవుడు ఆ పూజని గ్రహించుడు. కృష్ణుడు అలాంటి మనిషిని ఎప్పుడూ దగ్గర చేసుకోడు. నా మెయిన్ మోటో ఏంటంటే నేను కృష్ణుడికి దగ్గర అవ్వాలి. నేను దేవుడికి దగ్గర అవ్వాలి. అది నా మెయిన్ మోటో కాబట్టి నేను లిటరలీ నాన్ వెజ్ వదిలేసాను. ఓకే. నేను ఒక సాక్రిఫైస్ ఇది నాకు నేను ఎప్పుడు కూడా నాకు చికెన్ వైపు మనసు లాగుతది. నా మనసులో ఏముంటదంటే చూడండి, నేను చికెన్ తింటున్నానో లేదో దానివల్ల ఎవరికీ ఫరక్ పడదు. ఈవెన్ నాకు ఆన్‌లైన్‌లో ఫాలోవర్స్ ఉన్నా మీరందరూ నన్ను నమ్మినా ఓకే. సంబడీ మెసేజ్డ్ ఐ యామ్ సారీ. ఓకే. సో నాన్ వెజ్ 2 మంత్స్ అయింది. ఓకే. వెరీ గుడ్. సో నేను ఎవ్వరికి చూడండి ఇప్పుడు నేను చెప్తున్నాను ఒక మాట. ఎవ్వరికీ చెప్పక్కర్లేదు. ఇప్పుడు మీ అందరూ ఉన్నారు. మీ అందరికీ ఏండి నేనేం చెప్తే అదే మీకు తెలుస్తది. నేను పోస్ట్ చేస్తేనే మీకు తెలుస్తది. అలాంటి వ్యక్తిని నేను బయటికెళ్ళి లైక్ ఒక చికెన్ ఇప్పుడే ఇంట్లోపడే జొమాటో ఆర్డర్ చేసి మా ఫ్రెండ్‌కి కూడా చెప్పను. నేనే ఓన్‌గా జొమాటో ఆర్డర్ చేసి చికెన్ ఏదో తెప్పించుకొని ఈ క్లాస్ అయిపోయిన వెంటనే తిన్నా అయిపోద్ది. ఈజీ. చాలా ఈజీ చికెన్ తినడం నాకు. ఓకే. బట్ మీరు చూస్తారనో నేను చేయట్లేదు. నన్నెవరో చూసుకొని నేర్చుకుంటాడని నేను చేయట్లేదు. కృష్ణుడికి నేను దగ్గర అవ్వాలనుకుంటున్నాను. అందుకే నేను చేస్తున్నాను. ఓకే. సో సాక్రిఫైస్ అంటే అది. సాక్రిఫైస్ అంటే ఒక్కడికి చూపించుకోవడం కాదు. చూడరా నేను చికెన్ వదిలేసాను 2 ఇయర్స్ అయిపోయింది అని చెప్పుకోవడం కాదు. ఎందుకు చేస్తున్నాం? దాని వెనకన ఉన్న ఇంటెన్షన్ ఏంటి? మోటివ్ ఏంటి? అలాగా సాక్రిఫైస్ ఉండాలి. అలాగే మీకు ఒక టాస్క్ ఒక యాక్టివిటీ ఇస్తానన్నాను కదా! ఆ యాక్టివిటీ ఏంటంటే వీక్‌లో ఒక్కరోజు మౌన వ్రతం పట్టండి. ఓకే. వీక్‌లో ఒక్కరోజు ఈగో లేకుండా మనుషులతో మాట్లాడండి. వీక్‌లో ఒక్కరోజు ఎలాంటి టెన్షన్ ఉన్నా గూడా నవ్వుతూ మిమ్మల్ని మీరు మోటివేట్ చేయండి. వీక్‌లో ఒకే ఒక్క రోజు మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచడం మొదలెట్టండి. ఓకే. ఇవన్నీ యాక్టివిటీస్‌కి ఒక్కొక్క రోజు ఇస్తే లైక్ వీక్‌లీ ఒక 4 డేస్ టు 5 డేస్ ఇచ్చుకోవచ్చు మమ్మల్ని మీరు. ఓకే. లేదా మీరు ఇవన్నీ పాటించలేరు అనుకోండి అట్‌లీస్ట్ ఒక్క డే వీక్ మొత్తంలో ఒక్క డే మౌన వ్రతం పాటించండి. ఓకే. సో ఇప్పుడు నేను కరెంట్‌గా చేస్తున్న సాక్రిఫైస్‌లో ఒకటే ఉంచు ఇది. ఇంకోటేంటో నేను మండే మార్నింగ్ నుంచి ఈవినింగ్ 6 దాకా ఏం తినను. అంటే ఈరోజు. గుడికెళ్ళి దేవుడు లైక్ శివుడి కోలెళ్ళి ఆ పాదుకం తాగిన తర్వాతే నేనేదైనా తింటాను. ఓకే. సో అప్పటిదాకా నేను ఆహారం తీసుకోను. అప్పుడప్పుడు నేను వాటర్ కూడా తాగను. ఓకే. సో ఇవన్నీ అనేది సాక్రిఫైస్. దీని వెనకన నాకేదో దొరుకుతది అనే ఒక ఇంటెన్షన్ కాదు. నేను దేవుడికి దగ్గరవ్వాలనుకుంటున్నాను. ఓకే. నా లోపల డివైన్ ఇంకా స్పిరిచువాలిటీ ఉండాలి. దానికోసమే ఈ సాక్రిఫైస్. ఓకే. అలాగే చారిటీ, ఓకే. క్లారిటీ అయినా, చారిటీ అయినా ఓకే. అలాంటివి చారిటీ ఎప్పుడు కూడా మనకి ఏదో ఒకటి వస్తాదని చేయకూడదు మనం. చాలా మందికేంటంటే వాళ్ళ ఇంట్లో పూజారి వచ్చి చెప్తారు. మీరు ఇంత దానం చేయండి. ఇంత డొనేట్ చేయండి. ఇంత డొనేట్ చేస్తే మీకు ఇంకా డబ్బులొస్తాయి. వినిపిస్తుంది గదా వాయిస్? నాకు ఇక్కడ బార్ అయితే కనిపిస్తుంది. ఓకే. వినిపిస్తుంది. ఓకే. సో, కొంతమంది పూజారులు వాళ్ళ ఇంట్లో పెద్దోళ్ళకి ఏం చెప్తారంటే, మీరు ఒక పని చేయండి. ఒక 10,000 డొనేట్ చేయండి. 10,000 గుడికి ఇవ్వండి. 10,000 అక్కడ ఇవ్వండి. 10,000 ఇక్కడుండి ఇవ్వండి. అలాగైతే మీకు మంచి జరుగుతది. పుణ్యం సంపాదిస్తారు. నో డౌట్ వాళ్ళు చెప్పేది నిజమే. మీరు పుణ్యం సంపాదిస్తారు. బట్ మీకు రావాల్సిన పుణ్యం మీరు సంపాదించరు. టెంపరరీగా మీరు చేసిన మంచి పనికి మీరు ఏదైతే డిజైర్ కోరుకుంటారో, ఆ పుణ్యమే సంపాదిస్తారు. అంటే ఇప్పుడు ఒక పని చేస్తే నాకు రూ. 100 దొరుకుతది. బట్ నేను అదే పని నా ఓన్‌గా డెడికేషన్‌తో చేసుకుంటే, ఎక్కడో ఒక చోట నాకు మంత్లీ 10,000 దొరుకుతది. బట్ నాకు ఇన్‌స్టాంట్‌గా 100 కావాలి. అందుకే నేనేం చేస్తానంటే, ఆ పని ఎలాగో ఒకలా కంప్లీట్ చేస్తాను. అంటే ఓకే. దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక వీడియో ఎడిట్ చేస్తే నాకు రూ. 100 వస్తది. అదే నేను దాన్ని బాగా ఎడిట్ చేస్తే, ఒక మంచి ఇంటెన్షన్‌తో ఫుల్ హార్డ్ వర్క్‌తో దానికి ఎడిట్ చేస్తే ఓకే. రాబోయే టైంలో ఆ వీడియో వైరల్ ఎళ్లి, దాని తర్వాత నాకు మంత్‌కి కాదు డేకి ఒక వీడియోకి 10,000 ఇచ్చే మనుషులు కూడా దొరుకుతారు. ఓకే. బట్ మేము ఏంచో అది ఆలోచించం. ఇన్‌స్టాంట్‌గా రూ. 100 కావాలి. ఎలా ఒకలా పని అయిపోవాలి. అలాగనుకుని రూ. 100 చూసుకుంటాం. అక్కడ 10,000 పోతది. ఓకే. సో చారిటీ కూడా మనుషులు అలాగే చేస్తారు.
నాకేదో దొరుకుతుంది అని చారిటీ చేస్తారు. చారిటీ అంటే డొనేషన్ అంటే అలాంటివి కాదు. ఓకే, మీ మైండ్లో మీకు ఒక క్లారిటీ ఉండాలి ఏంటంటే చారిటీ, డొనేషన్, ఓకే, దానం ఇవన్నీ ఒక్కో ఇంటెన్షన్, ఒక యాక్ట్ ఆఫ్ ప్రేయర్. ఓకే, ఇక్కడ మీరు ఎలాంటి వస్తువుని కోరుకోరు. దాన వీరుడు కర్ణుడు, అంత దానం చేసిన కర్ణుడికే అలాంటి మరణం దొరికింది. అలాగే కర్ణుడు వాడు దానం నుంచి ఏది ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఓకే, ఇప్పుడు కర్ణుడు ఆబ్వియస్లీ అధర్మం వైపు ఉండేవాడు. కర్ణుడు ఆబ్వియస్లీ వాడి లైఫ్లో వాడు చాలా కష్టాలని చూశాడు. అంత కష్టాల్లో ఉన్నా కూడా దానం చేయడం ఆపలేదు. అలాంటి కర్ణుడికే అలాంటి మరణం ఉన్నప్పుడు మీరు దానం చేసినప్పుడు ఏదైనా కోరుకుంటే భగవంతుడు ఎలా ఒప్పుకుంటాడు కదా? భగవంతుడు అక్కడ ఒకే మాట అంటాడు, నేను కర్ణుడికే క్షమించలేదు. ఆడ ఇంటెన్షన్ బాగుండేది. ఆడ ఎవడు ఏది అడిగినా ఇచ్చేవాడు. లైక్ డైరెక్ట్గా ఇంద్రదేవుడు, ఓకే, వాళ్ళు వచ్చి వాళ్ళ కవచం, ఇంకా వాళ్ళ ఏంటంటారు, కవచ్ కుండల్ అంటారు దాన్ని, ఆ రెండు అడిగేస్తే నవ్వుతూ నవ్వుతూ ఇచ్చారు. ఓకే, అక్కడ కర్ణుడికి కూడా తెలుసు ఆ రెండు ఇచ్చేస్తే ఓడిపోతానని, అయినా ఇచ్చారు. అలాంటి దానవ వీరుడికి మరణం అలాగుంది. ఓకే, మీకు ఎలాగుంటుంది? సో అందుకే నెక్స్ట్ టైం నుంచి ఎవరికైనా డబ్బులు సాయం చేయాలంటే, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఇచ్చిన తర్వాత మర్చిపోండి. అక్కడ నుంచి మీకు ఏదో వస్తుందని కోరుకోకండి. ఒకడు వచ్చి చెప్తాడు, నువ్వు ఇది చేయరా, లైక్ ఒక లైక్ ఇలాగ బట్టలు పంచిరా, ఒక 10 బట్టలు పంచిరా, నీకు దానం దొరుకుతుంది అని ఎప్పుడు చెప్పొద్దు. మీరు చెప్పొద్దు, అలాగే ఎవరైనా చెప్పినా వినొద్దు. ఓకే, మీ దానం, మీ ధర్మంని మీరు పాటించండి. ఓకే, దాని తగ్గట్టు ఫలితం ఇచ్చేవాడు దేవుడు ఉన్నాడు. వాడు ఎలాగైనా ఒక రూపంలో ఇచ్చేస్తాడు ఫలితం అనేది. ఓకే, అలాంటిది లాస్ట్ చాప్టర్ నెంబర్ 18. ఓకే, చాప్టర్ నెంబర్ 17లో ఆ 3 గుణాల నుంచి, అంటే సత్వ, రజస్ ఇంకా తమస్ గుణాల నుంచి మనం కొన్ని సాక్రిఫైస్ చేయొచ్చు. ఓకే, మనం మన ఫెయిత్ని ఒక డిఫరెంట్ లాగా చూపించవచ్చు. ఓకే, అలాగే మన ఈవెన్ ఇక్కడ కానీ మీరు చదువుతారు అనుకోండి, నేను ఇక్కడ రాశాను కూడా, ద క్వాలిటీ ఆఫ్ వన్స్ యాక్షన్స్ రిఫ్లెక్ట్స్ ఇన్ దేర్ నేచర్. ట్రూ ఫెయిత్ ఈస్ గైడింగ్ బై దిస్ స్క్రిప్చర్స్. ఓకే, ఒకడి కర్మం అనేది, ఓకే, ఒకడి కర్మం అనేది వాడి నేచర్ ప్రకారంగా తెలిసిపోద్ది. ఓకే, ఒక మనిషి మాట్లాడడం బట్టి, ఒక మనిషి వాడి లైఫ్ బతకడం బట్టి వాడు ఎలాంటి వాడో మనకు తెలిసిపోద్ది. టు వెరీ ఆనెస్ట్, చూడండి ఒక మాట చెప్తా, ఒక మనిషి మన లైక్ ఇది మ్యాక్సిమం ఆడవాళ్ళతో ఇది అవుతాయి, బట్ అబ్బాయిలకు కూడా ఇది మోస్ట్లీ తెలిసిపోద్ది. మన లైఫ్లో వచ్చే వ్యక్తి మంచోడా కాదా అని తెలుసుకోవడానికి మనకి ఎక్కువసేపు పట్టదు. బట్ వాడు మనకి చాలా నచ్చుతాడు కాబట్టి మనం వాడితో ఉండిపోతాం. ఓకే, అంటే ఒక వ్యక్తి మంచోడా కాదా మనకి వెంటనే తెలిసిపోద్ది. బట్ వాడు మనకు నచ్చుతాడు. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆడు మందు తాగితే మనకి నచ్చుతాడు, వాడు ఇష్టం వచ్చినలా తిరిగితే మనకి నచ్చుతాడు. ఓకే, అలాంటి వాడు బ్యాడ్ హ్యాబిట్ ఉన్నా మనం దాన్ని ఇగ్నోర్ చేస్తాం కాబట్టి, ఎందుకంటే మనకి వాళ్ళు నచ్చుతారు. ఓకే, సో అది తప్పు. ఒక మనిషి నేచర్ మనకి వెంటనే తెలిసిపోద్ది. ఆ నేచర్ని మనం అలాగే యాక్సెప్ట్ చేయాలి. అలాగే అమ్మాయిల్లో నేను ఎందుకన్నానంటే, అమ్మాయిలు చాలాసార్లు వాళ్ళ హస్బెండ్ చూస్ చేసినప్పుడు, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ చూస్ చేసుకున్నప్పుడు చాలాసార్లు తప్పు చేస్తారు. చాలా మ్యాక్సిమం అందరికీ తప్పు చేస్తారు. ఓకే, అక్కడ మీకు తెలుసు ఆడు మంచోడు కాదని, బట్ చాలా మంది అమ్మాయిల మైండ్ సెట్ ఏంటంటే, మంచోడు కాకపోతే ఏంటి, నేను వాడిని మారుస్తా, నా ప్రేమ వాడిని మారుస్తుంది, ఇలాంటివి చెప్పుకొని వాడిని మార్చేస్తారు. వాడు మారిపోయిందో వాళ్ళని వదిలేస్తారు, ఎందుకంటే వాడు ఇంకా నచ్చట్లేదు. ఒక వ్యక్తి చెడుగా, అంటే ఒక బ్యాడ్ హ్యాబిట్లో అన్ని నెగటివ్లో ఉన్నప్పుడు మీకు నచ్చాడు. ఓకే, మీ ప్రేమతో వాడికి మీరు పాజిటివ్లో మార్చారు, బట్ మీకు పాజిటివ్ ఎప్పుడూ ఇష్టం ఉండేది కాదు. సో ఇప్పుడు వాడు పాజిటివ్లో మారాడు కాబట్టి వాడు మీకు ఇప్పుడు నచ్చట్లేదు. మళ్ళీ ఆ వ్యక్తి మళ్ళీ నెగటివ్ వెళ్ళినప్పుడు మళ్ళీ నచ్చుతాడు. లైక్ మొత్తం సైకిల్ అంతే. ఇప్పుడు చూడండి, ఒక రిలేషన్షిప్, నేను ఫస్ట్ అమ్మాయిలకి చెప్తాను, అబ్బాయిలు చెప్తాను. ఒక రిలేషన్షిప్ ఎలా ఉంటుందంటే, ఒక అమ్మాయికి ఒక బ్యాడ్ బాయ్ అంటే ఇష్టం వస్తుంది. ఆ అమ్మాయి ఏంటో దాని ప్రేమతో వీడిని మారుద్దాం అనుకుంటుంది, మార్చేస్తుంది. ఆడు గుడ్ బాయ్ అయినప్పుడు ఇది వదిలేస్తుంది. దాని తర్వాత ఈడు ప్రయత్నిస్తాడు, దాని తర్వాత ఆ అమ్మాయి పట్టించుకోదు. దాని తర్వాత ఏంటవుతుందంటే, ఆ అబ్బాయి మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్, అంటే దాని తర్వాత ఆ అమ్మాయి పెళ్ళి అయిపోద్దో లేకపోతే వేరే రిలేషన్కి వెళ్తుందో దాని ఇష్టం. దాని తర్వాత ఈ అబ్బాయి మళ్ళీ బ్యాడ్ హ్యాబిట్లో మారుతాడు. అప్పుడు అమ్మాయికి ఈడు అంటే మళ్ళీ కావాలి.
ఈ సైకిల్ మీరు డ్రాగన్ మూవీలో కూడా చూసుంటారు. ఓకే. నాకు చాలా కామెడీ అనిపించింది అక్కడ సీన్. ఓకే. అలాగే అబ్బాయిల పర్స్పెక్టివ్ ఎలా ఉంటదంటే, ఒక అబ్బాయి అనేవాడు ఒక అమ్మాయిని చూసిన వెంటనే లైక్ ఫ్లాట్. వితిన్ సెకండ్స్ ఫ్లాట్. చూసిన వెంటనే ఫ్లాట్ అయిపోతాడు. ధైర్యం ఉన్నోడు వెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ధైర్యం లేనోడు ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. అస్సలు ధైర్యం లేనోడు అక్కడ ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. ఓకే. ఎవరైతే ఎళ్లి ప్రపోజ్ చేస్తారో అమ్మాయి పడిపోద్దా, దాని తర్వాత లైక్ చాలా అంటే చాలా థింగ్స్ వేరంగా కావాలి. ఓకే. ఫిజికల్ రిలేషన్ అయినా వేరంగా కావాలి. ఆ అమ్మాయి గురించి వేరంగా తెలుసుకోవాలి. సో, అన్నీ వేరంగా చేయడం వల్లే వేరంగా బ్రేకప్ కూడా అయిపోతాయి. సో, మనం అబ్బాయిలన్నప్పుడు ఆబ్వియస్‌లీ కొన్ని థింగ్స్ కంట్రోల్‌లో ఉండవు. ఓకే. కొన్ని హార్మోన్స్ కంట్రోల్‌లో ఉండవు. కొన్ని మాటలు కంట్రోల్‌లో ఉండవు. ఓకే. బట్ టు బి వెరీ హానెస్ట్ ఒక మనిషికి మనం ప్రేమించినప్పుడు, లేకపోతే ఒక రిలేషన్‌షిప్‌లో ఎళ్ళినప్పుడు టు బి వెరీ హానెస్ట్ ఆ మనిషితో లైఫ్ టైమ్ లైక్ ఉండడానికి ఒక ఆలోచన ఉన్నప్పుడే మనం రిలేషన్‌షిప్‌కి ఎళ్ళాలి. ఓకే. నేను నా గురించి చెప్తాను. నాకు ఆ ఆలోచన ముందటి నుంచి ఉండేది. ఓకే. బట్ నా యాటిట్యూడ్ వల్ల నాకు వదిలేసి ఎళ్ళిపోయారు. ఓకే. బట్ నేను ఎక్కడ కూడా వాళ్ళకి వదిలేద్దామని లేను. బట్ అలాగే కొద్దిగా టాక్సిక్ అయిపోయాను. ఓకే. ఇక్కడ రెడ్ ఫ్లాగ్ నేనే. ఓకే. నాకున్న రిలేషన్‌షిప్‌లో ఒకటి దానిలో రెడ్ ఫ్లాగ్ నేనే. ఓకే. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే నేను ఆ అమ్మాయిని చాలా లైక్ టాక్సిక్‌గా బిహేవ్ చేశాను దాంతో. ఓకే. సో, రెడ్ ఫ్లాగ్ నేనే. ఓకే. ఎప్పుడు మేబీ గ్రీన్ ఫ్లాగ్ అలా కనిపించొచ్చు. ఒకప్పుడు రెడ్ ఫ్లాగ్ నేనే. ఓకే. సో, అలాగనమాట. సో, అప్పుడప్పుడు మనకు తెలియకుండా మనం రెడ్ ఫ్లాగ్ లాగా, టాక్సిక్ లాగా బిహేవ్ చేస్తాం. అది తప్పనమాట. సో, ఒక అమ్మాయితో నిజంగా మీరు గాని రిలేషన్‌షిప్‌లో రావాలనుకుంటే, దాన్ని ప్రేమించాలనుకుంటే లైఫ్ టైమ్ ఉండాలి. అమ్మాయైనా, అబ్బాయైనా లైఫ్ టైమ్ ఉండాలి అని ఫిక్స్ అయ్యి రండి. అలాగే లాస్ట్ చాప్టర్ నంబర్ 18 మోక్ష సన్యాస్ యోగ్. మోక్ష. ఓకే. సో, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మన లైఫ్‌కి గోల్ ఏంటి? మీకు, నాకు, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఇప్పుడు పుట్టబోయే బిడ్డకి రైట్ నౌ టైం ఎంతబ్బా? టైం ఏమొచ్చో 8:48 ఇప్పుడొక పిల్లోడు ఎక్కడో ఒక దగ్గర పుట్టుంటాడు. వాడికి కూడా మనందరికీ ఉన్న గోల్ ఒక్కటే డెత్. మనందరికి ఉన్న డెస్టినీ ఒక్కటే డెత్. ఓకే. మనందరి డెస్టినీ ఫిక్స్ అయ్యి ఉంది. మనందరి గోల్ అనేది ఫిక్స్ అయ్యి ఉంది. మీరు ఎంత సంపాదించినా చచ్చిపోతారు. మీరు ఏది సంపాదించకపోయినా చచ్చిపోతారు. మీరు ప్రేమించినా చచ్చిపోతారు. మీరు ప్రేమించకపోయినా చచ్చిపోతారు. మీరు కష్టపడినా చచ్చిపోతారు. మీరు కష్టపడకపోయినా చచ్చిపోతారు. ఓకే. బట్ మీరే డిసైడ్ చేసుకోండి. ఎలాంటి జీవితం కావాలి? మీరు చచ్చిపోయిన తర్వాత కూడా మీ తరాలు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలా? లేపోతే మీ తరాలు మీ పైన ఉమ్మాలా? ఓకే. లేదు మీ తరాలు మీకు గుర్తుపెట్టుకోవాలంటే కష్టపడండి. ఓకే. సో, మన అందరి డెస్టినీ, మన అందరి గోల్ అనేది డెత్ అయినప్పుడు, ఒక మంచి డెత్‌ని కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. ఓకే. జస్ట్ ఇమాజిన్, జస్ట్ ఇమాజిన్ ఎక్కడో పాకిస్తాన్‌లో మన ఇండియన్ ఆర్మీ సోల్జర్‌ని పట్టేశారు. ఓకే. అంతెందుకు పెహల్గామ్‌లో ఇప్పుడు ఏదైతే అటాక్ అయింది. అక్కడ దారుణంగా చంపేశారు. దారుణంగా. ఓకే. ఒక అమ్మాయి, అబ్బాయికైతే ఏప్రిల్ 19 20లో పెళ్లయింది. 22లో కాశ్మీర్ ఎళ్లారు. ఏప్రిల్ 22లో కాశ్మీర్ ఎళ్లారు. ఏప్రిల్ 23కి చచ్చిపోయాడు ఆ అబ్బాయి. వితిన్ లైక్ 4-5 డేస్ అంటే ఒక మంత్ కూడా 1 వీక్ కూడా మ్యారేజ్ ఎళ్ళలేదు. చంపేసారు. సో, అబ్బాయి అయినా, అమ్మాయి అయినా చూడండి మ్యారేజ్ అంటే ఒక ఎంజాయ్‌మెంట్ ఉంటది. ఒక ఆనందం ఉంటది. ఒక 1-2 ఇయర్స్ ఆ స్పార్క్ అనేది ఉంటది. ఓకే. అలాంటి మ్యారేజ్‌ని ఆ అబ్బాయి లైక్ అనుకుని ఉంటాడు కదా! నేను పెళ్లి చేసుకున్నాను. కాశ్మీర్ అంటే వాడు కాశ్మీర్ కూడా ప్లాన్ ఉండేదే కాదంట. వాళ్ళు ఏదో స్విట్జర్లాండ్‌కి ప్లాన్ ఎసారు. కానీ వీసా దొరకలేదని కాశ్మీర్ చూసుకున్నారు. అలాంటి వ్యక్తి ఏమనుకుని ఉంటాడు? స్విట్జర్లాండ్ ఎళ్తాను. స్విట్జర్లాండ్‌లో తిరిగిన తర్వాత కొద్దిగా ఒక 1-2 ఇయర్స్ నేవీలో కూడా సర్వ్ చేసిన తర్వాత అంటే నేవీ ఆఫీసర్ ఆడు. సో, నేవీలో కూడా కొద్దిగా సర్వ్ చేసిన తర్వాత, మా పెళ్ళాంతో బాగా బతికి, పిల్లల్ని కని, అమ్మ నాన్నని బాగా చూసుకొని, అన్నీ బాగా చూసుకొని అని ఒక ప్లాన్ యేసుకున్న వ్యక్తి మ్యారేజ్ అయిన 4థ్ డేకి చనిపోయాడు. సో హలో! వినిపిస్తుందా వాయిస్? ఆ! సో, డెత్ అనేది ఎప్పుడొస్తది, ఎలాగొస్తది మనకు తెలీదు. బట్ ఎలాంటి డెత్‌ని మనం కోరుకుంటున్నాం, అది మన పైనుంది. ఆబ్వియస్లీ ఆ వ్యక్తికి తెలీదు వాడలా చచ్చిపోతాడని. బట్ వాడు నేవల్ ఆఫీసర్ కాబట్టి వాడికి ముందే తెలుసేంటంటే ఏదో ఒక రోజు శత్రువు చేతిలోనే చచ్చిపోతాడని వాడికి తెలుసు. ఓకే.
నేను just చెప్తున్నా కొన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్ చెప్తున్నా. ఎక్కడో ఒక చోట ఇండియన్ ఆర్మీ సోల్జర్ని పాకిస్తాన్లో టార్చర్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ టైంలో ఎక్కడో ఒక బార్డర్లో ఇండియన్ ఆర్మీ సోల్జర్ నిలిచి ఉన్నారు. ఓకే, నేను ఒక మూవీ చూశాను. దానిలో ఏంటంటే ఒక ఇండియన్ ఆర్మీ సోల్జర్ని ఎలాగ టార్చర్ పెడుతున్నారో చూపించాడు. ఓకే, ఒక సోల్జర్ చేతికి దొరికితే ఎలాగ వాడితో బిహేవ్ చేస్తారు, ఆడిని లైక్ ఎంత లాగా టార్చర్ చేస్తారు, వాడి కళ్ళు ముందే వాడి కాల్ని కోసేస్తారు. ఒకరికైతే లైక్ వాళ్ళ ప్రైవేట్ పార్ట్ని కోసేసి వాళ్ళ నోట్లో తినిపించారు వాళ్ళకి. ఇది కూడా ఉంది. ఓకే, సో అలాంటి చావు ఎవడు కోరుకోడు. ఓకే, సో ఇక్కడ ఈ 18 చాప్టర్లో శ్రీకృష్ణుడు మొత్తంగా ఏం చెప్తున్నారంటే మోక్ష, ప్రతి దానికి చెప్పిన ప్రతి ఒక్క చాప్టర్ మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది మోక్ష వైపు. మోక్ష అంటే చచ్చిపోయిన తర్వాత అంటారు. అంటే ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత వాడికి మోక్ష అనేది ఎప్పుడు దొరుకుతుంది? ఆడు దేవుళ్ళు వెళ్ళి కలిసిపోయినప్పుడు. మోక్ష అంటే ఏదో లైక్ ఈ లోకం నుంచి వెళ్ళిపోవడం అని కాదు. మోక్ష అంటే దేవుళ్ళలో కలిసిపోవడం. అలాంటి దేవుడితో కలవాలంటే మీ అస్థికాల్ని గంగాలో కలపాల్సిన అవసరం లేదు, రామేశ్వరంలో కలపాల్సిన అవసరం లేదు. చెన్నై ఎక్స్ప్రెస్ మూవీ చూసింటారు కదా, వాళ్ళ తాతయ్యని వెళ్ళి ఒకడు నుంచో వాళ్ళ అమ్మమ్మ నుంచో రామేశ్వరం వెళ్తారు, సారీ ఎక్కడికి వెళ్తారు, గంగా వైపు వెళ్తారు, ఈడేమంచో రామేశ్వరం వైపు వెళ్తారు. వీళ్ళ ఫ్రెండ్స్ ఏమంటారంటే అరే గోవా వెళ్ళిపో, అక్కడ సముద్రంలో కలిపి ఎలాగో అన్ని నదీలు వచ్చి సముద్రంలో కలుస్తారని చెప్తారు. అది ఒక కామెడీ సీన్స్. ఓకే, సో మీరు మీ అస్థికాల్ని ఏదో గంగాలో కలిపేస్తే మీకు మోక్ష దొరకదు. ఓకే, నిజమైన మోక్ష ఎప్పుడు దొరుకుతుంది అంటే మీరు దేవుళ్ళలో కలిసిన తర్వాత. మీరు బతుకుతూ అంటే ఈ బతికినప్పుడే దేవుళ్ళలో కలవచ్చు. ఓకే, బతికినప్పుడే దేవుళ్ళలో కలవచ్చు. ఎలా కలవచ్చు? మీ కర్మంతో, మీ జ్ఞానంతో, మీ భక్తితో. కృష్ణ అడ్వైజెస్ అర్జున టు సరెండర్ ఫుల్లీ టు హిమ్. దేవుడు అంటే కృష్ణుడు ప్రతిసారి అర్జునుడికి ఒకే మాట చెప్తున్నారు, నువ్వు నన్ను సరెండర్ చెయ్యి, నువ్వు నన్ను సరెండర్ చెయ్యి, నేను నీకు మోక్ష ఇస్తాను. ఓకే, ఇప్పుడు ఎవడు ఎక్కడ చచ్చిపోయినా కూడా ఓకే, ఆడికి మోక్ష కావాలంటే వాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మీద ఫెయిత్ ఉంచాలి. వాడి ఆత్మని వాడు దేవుడికి సరెండర్ చేసేయాలి. ఓకే, అలాగే ట్రూ ట్రూ పీస్ అండ్ లిబరేషన్ కమ్స్ ఫ్రమ్ కంప్లీట్ డివోషన్ అండ్ ట్రస్ట్ ఇన్ ది డివైన్. ఎస్, దిస్ ఇస్ ద లాస్ట్ వర్డ్. ఓకే, సో చాప్టర్ 3లో మనకి ఒకే ఒక మాట ఇంకోసారి చెప్తున్నారు. అదేంటంటే నిజమైన పీస్ కావాలంటే మనం కంప్లీట్గా భక్తితో, డివోషన్తో, ఓకే, డివైన్ నాలెడ్జ్తో కలిపియాలి. ఓకే, మనం ఫెయిత్ ఉంచాలి భగవంతుడి పైన ప్రతి ఒక్క థింగ్లో. ఓకే, లైక్ సంథింగ్ దిస్ ఏనా లైక్ నేను ఈ శ్లోకంని ఈ మాటతో ఎండ్ చేస్తా. ఏంటంటే సమ్ టైమ్స్ అంటే ఇది నేను కూడా రీల్లోనే చూసాను, బట్ ఇది చాప్టర్ 18కి బాగా సెట్ అవుతుంది. ఏంటంటే సమ్ టైమ్స్ అవర్ ప్లాన్ డజంట్ వర్క్. నో, గాడ్ డిస్ట్రాయ్ అవర్ ప్లాన్స్ బికాస్ గాడ్ సీ దట్ అవర్ ప్లాన్ ఈస్ గోయింగ్ టు డిస్ట్రాయ్ అస్. దీన్ని నేను ముందు చెప్పిన స్టోరీతోటే లింక్ చేస్తాను. ఏంటంటే దేవుడు చూశాడు, ఇప్పుడు స్వాధీన్ గాని ఇల్లు రెంట్ తీసుకుంటే వాడు 3 months రెంట్ కట్టాలి, అంటే అడ్వాన్స్ కట్టాలి. దాని తర్వాత స్వాధీన్ వాడు ఓన్ మెయింటెనెన్స్ చూసుకోవాలి, వాడు ఫుడ్ చూసుకోవాలి, కరెంట్ బిల్ చూసుకోవాలి, అన్నం వండాలి. అలాగే నెక్స్ట్ 1 or 2 monthsలో వాడికి వేరే చోట జాబ్ వస్తే ఇవన్నీ వదిలిసి వెళ్ళాలి. సో ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి వస్తుందో లేదో తెలియదు. సో అలాంటి టెన్షన్ స్వాధీన్ ముందెళ్ళి పడతాడు. సో వాడు ఇలా భగవద్గీత ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్పాలి, వీడియోస్ కూడా చేయాలి. సో ఇవన్నీ చేసినప్పుడు వాడు కానీ అలాగా ఒక ఇల్లు రెంట్లో వెళ్ళి అలాగ వెళ్ళిపోతే వాడు పడే టెన్షన్ వల్ల భగవద్గీత కరెక్ట్గా చెప్పలేడు. వాడి లైఫ్లో వాడు అవ్వాలనుకున్నది అవ్వలేడు. అందుకే ఆ ఇల్లుని వాడికి దక్కకుండా నేను చేస్తానని దేవుడు చేశాడు. సో అల్టిమేట్గా ఇప్పుడు నేను హ్యాపీగానే ఉన్నా. నాకు ఇప్పుడు మేము ఇప్పుడు చూస్తున్న ఇల్లు, నెక్స్ట్ ఇల్లు ఏదైతే వెళ్తామో అది బాగానే ఉంది, చాలా బాగుంది, బెటర్ దెన్ దట్. నేను టు బి ఆనెస్ట్ ఇప్పుడు నేను వీళ్ళతో షిఫ్ట్ అవ్వాలనుకోలేదు, బట్ ఇప్పుడు అవుతున్నా కూడా నాకు అంతగా ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇల్లు కూడా నేను ఇప్పుడు ఉంటున్న ఇల్లు బ్యాక్ లైనే. సో అడ్రస్ కూడా కంప్లీట్గా మారక్కర్లేదు, లొకేషన్ కూడా సేమే ఉంటుంది. అంటే ఇప్పుడు ఉన్న ఇల్లు బ్యాక్ గలీయే. ఓకే, దీన్ని అంటే బ్యాక్ సైడ్ చూస్తే ఆ ఇల్లు కనిపిస్తుంది మాకు అనమాట. సో దిస్ ఈజ్ హౌ ద థింగ్స్ వర్క్. సమ్ టైమ్స్ గాడ్ డిస్ట్రాయ్ అవర్ ప్లాన్స్. నా ఇల్లు
నేను అనుకున్న ఇల్లు నాకు దొరకలేదు. ఎందుకు? బికాస్ గాడ్ సీ అవర్ ప్లాన్ ఆర్ గోయింగ్ టు డిస్ట్రాయ్ అస్. ఆ ఇల్లు నేను తీసుకుంటే నా పైన ఫైనాన్షియల్గా చాలా ప్రెషర్ పడేది. ఓకే, సో వన్స్ యూ సరెండర్ టు గాడ్, వన్స్ యూ సరెండర్ టు కృష్ణ, ఓకే, మీ లైఫ్లో పీస్ అనేది వస్తుంది. మీ లైఫ్లో ప్రాబ్లం వచ్చే ముందే దేవుడు దాన్ని సాల్వ్ చేస్తారు. బట్ అలాగే దేవుడు సాల్వ్ చేస్తున్నప్పుడు మనకు కొద్దిగా హెడేక్గా ఉంటుంది, టెన్షన్ వస్తుంది, ఓవర్ థింకింగ్ వస్తే అవన్నీ మనం కంట్రోల్ చేసుకోవాలి. అది అన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో అది మీరు రెగ్యులర్గా నా వీడియోస్లో కూడా చూస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ ఆల్ అబౌట్ భగవద్గీత చాప్టర్ 1 to 18. ఓకే, బై స్వాధీన్ పట్నాయక్. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. ఈ బ్యాచ్లో ఇది ఆఖరి రోజు. ఓకే, అలాగే బ్యాచ్ 2 అనేది నేను స్టార్ట్ చేయబోతున్నాను. సో ఇప్పటిదాకా టు బి ఆనెస్ట్ నిజం చెప్తా ఎవరు ఎన్రోల్ చేయలేదు. ఎందుకంటే నేను ఒక రీజన్ ఏమనుకున్నా అంటే ఇది మంత్ ఎండ్ కదా, ఎవరి దగ్గర డబ్బులు లేవు ఏమో. సో నేను కూడా ఒక చూసుకోకుండా డైరెక్ట్ మంత్ ఎండ్లో పొట్టాను. సో బ్యాచ్ 2 అనేది నేను ప్లాన్ చేస్తున్నాను. మే 3 నుంచి 5 లోపల స్టార్ట్ చేస్తాను. ఓకే, సో బ్యాచ్ 1 నుంచి అంటే మాధవ్ బ్యాచ్ నుంచి ఎవరైతే బ్యాచ్ 2లో మళ్ళీ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు 500 కట్టకలేదు. సేమ్ 399 299 ఎంత పెట్టాను నేను మర్చిపోయాను. ఫీజు ఎంత పెట్టాను, 299 పెట్టాను అనుకుంటా. ఓకే, సో 299 కట్టే మళ్ళీ జాయిన్ అవ్వచ్చు. మీకోసం ఇట్స్ నాట్ 500, ఇట్స్ 300 ఓన్లీ. ఓకే, సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకున్నా ఇక్కడ ఎవరికి ఫోర్స్ లేదు. ఆ మాధవ్ బ్యాచ్ జాయిన్ అయిన వాళ్ళు మళ్ళీ జాయిన్ అవ్వాలి, మనీ బిలాలి అని నేను చెప్పను. ఓకే, మళ్ళీ బ్యాచ్ 2 జాయిన్ అవ్వాలనుకుంటే ఓకే వాళ్ళకి సేమ్ 299 అండి. ఓకే, వెయిట్ ఎ మినిట్. యా, సో దట్స్ ద థింగ్. ఓకే, నేను మీకోసం వేరేగా ఫామ్స్ అనేది రిలీజ్ చేస్తాను. ఓకే, సో బ్యాచ్ 2 బ్యాచ్ 1 లాగా ఉండదు, దానిలో ఏదో యూనిక్ ఉంటుంది. ఓకే, దానిలో నేను వేరే ప్లాన్స్ కూడా పెట్టుకున్నాను. ఆల్రెడీ టాపిక్స్ నేను చూస్ చేసుకున్నాను. అక్కడ లైఫ్ గురించి, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడతాను. చాలా డిఫరెంట్గా ఉంటుంది ఆబ్వియస్లీ. ఓకే, సో ఇప్పుడు మన భగవద్గీత ఫస్ట్ బ్యాచ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మాధవ బ్యాచ్, టుడే ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ దిస్ బ్యాచ్. మన అందరం కలిసి ఇలాగా లాస్ట్ టైం మాట్లాడుతున్నామేమో ఈ మాధవ బ్యాచ్లో. ఓకే, హరి బ్యాచ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బ్యాచ్ పేరు ఏమో హరి. మీలో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నేను వాళ్ళ కోసం ఫామ్స్ అనేది రిలీజ్ చేస్తాను. అది నేను మే 3rd నుంచి 5th లోపల ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎవరికైనా ఏదైనా ప్రశ్న ఉంటే వాళ్ళు అడగొచ్చు, ఎలాంటి ప్రశ్న ఉన్నా అడగొచ్చు. ఓకే, భగవద్గీత నుంచి లేకపోతే మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే అడగొచ్చు. ఓకే, ఈరోజు క్లాస్ 9కి అయిపోయింది, 9:30 దాకా చెప్పేవాడిని రోజు. సో చెప్పండి, ఎవరైనా ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి ప్లీజ్. హలో అన్న. చెప్పండి అమ్మా. అన్న మీరు పురుషోత్తం అక్కడ చెప్పారు కదన్న, ఇట్లా అంటే కొంతమంది కర్మమే మనల్ని బాధ పెట్టాలని ఉంటది అని. అంటే అది ఎందుకన్నా అట్లా? ఎందుకంటే ఇప్పుడు మీరు రామాయణం విన్నారా? మొత్తం రామాయణం తెలుసా? అంటే ఇట్లా అంటే ఇన్స్టిట్యూన్స్ తెలియదు అన్న, కానీ సమ్మరీలా తెలుసు అన్న. ఓకే, రామాయణంలో ఇంద్రజీత్ అనే ఒక క్యారెక్టర్ ఉంటది, తెలుసా? తెలీదు అన్న. ఇంద్రజీత్ తెలీదా? ఆహా. మీకు తెలుసు, బట్ వాడి పేరు ఇంద్రజీత్ అని మీకు తెలీదు. ఓకే, ఉమ్. రామాయణంలో యుద్ధం జరిగినప్పుడు ఒక రాక్షసుడు వచ్చి లక్ష్మణుడిని అంటే ఒక బాణంతో కొట్టేస్తాడు. ఇప్పుడు లక్ష్మణుడు బతకాలంటే సంజీవిని కావాలి, ఇది తెలుసు కదా. తెలుసు అన్న. ఆ బాణం కొట్టిందే ఇంద్రజీత్. ఓకే. ఓకే, ఇంద్రజీత్ ఎవరంటే రావణాసురుడు పెద్ద కొడుకు. ఓకే, రెండో కొడుకు పేరు అక్షయ్. ఓకే, సో ఇంద్రజీత్ అనేవాడికి ఇంద్రజీత్ పేరు ఎలాగొచ్చింది? ఎందుకంటే వాడు ఇంద్రుడిని కూడా ఓడించాడు కాబట్టి. ఓకే, సో అలాంటి ఇంద్రజీత్ రణభూమంలో లక్ష్మణు చేతే చచ్చిపోయాడు. ఓకే, బట్ వాడు చచ్చిపోతున్నప్పుడు ఆడికి వాడి కళ్ళ ముందు యమధర్మరాజు కనిపించాడు. అక్కడ వాడు యముడికి ఒకే ఒక ప్రశ్న అడిగాడు, మహారాజ్, నేను ఒక రాక్షసుల్లో పుడ్డం నా తప్పు కాదు, మా తండ్రి గౌరవంని నిలబెట్టుకోవడం నా తప్పు కాదు, అయినా నాకు ఇలాంటి మరణం ఎందుకు?
నేను అధర్మం ఎందుకు చేస్తున్నాను? ఎందుకంటే అది ఒకలాగా చూసుకుంటే నా కొడుకులాగా నా ధర్మం. ఓకే. సో మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే, కొంతమంది మన్ని హింసించడం, బాధ పెట్టడం అది వాళ్ళ కర్మం అయితే ఎందుకు అలాగ ఉంటుందని. ఓకే. సో ఈ లోకంలో ధర్మంని నిలబెట్టాలంటే, ఈ లోకంలో మనుషులకి ధర్మం గురించి నేర్పించాలంటే కొంతమంది చెడు వ్యక్తులు కూడా అవసరం. ఓకే. ఒక ఎగ్జాంపుల్ అనేవాడు కావాలి. సో ఆ రామాయణంలో ఇంద్రజిత్ ఎప్పుడైతే యమధర్మరాజుని అలాంటి క్వశ్చన్ అడిగారో, యముడు ఒకే మాట అన్నాడు, ఇంద్రజిత్, నువ్వు చేసిన ప్రతి ఒక్క కర్మం కరెక్టే, నువ్వు చేసిన ప్రతి ఒక్క ధర్మం కూడా కరెక్టే. ఓకే. నువ్వు మీ తండ్రి కోసం ఇంత ఆలోచించు, అన్ని కరెక్టే. కానీ నువ్వు చేసిన ఒకే ఒక్క తప్పు. ఆ తప్పు ఏంటంటే, నువ్వు ఆ ధర్మంని నీ స్వార్థం కోసం వాడుకున్నావు, మనుష్యుల కోసం వాడుకోలేదు. మీ తండ్రి ఎప్పుడైతే సీతను ఎత్తుకొని వచ్చాడో వాళ్ళ స్వార్థం చూసుకున్నారు. అంటే మీ తండ్రి అంటే రావణాసుడు వాడు స్వార్థం చూసుకొని సీతను తీసుకొని వచ్చాడు. ఓకే. నువ్వు కొడుకులాగా నీ ధర్మం పాటించావు, కానీ ధర్మం కోసం నువ్వు కొడుకు అవ్వలేకపోయావు. చూడండి, రెండు దాంట్లో చాలా డిఫరెన్స్ ఉంది. కొడుకులాగా నీ ధర్మంని పాటించావు, బట్ ధర్మం కోసం నిజంగా కొడుకు అవ్వలేకపోయావు. ఓకే. ఇప్పుడు మా ఫాదర్ ఏదైనా తప్పు చేస్తే ఒక కొడుకు ధర్మం లాగా వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలి, బట్ ధర్మంగా నేను వాళ్ళ కొడుకు కాబట్టి వాళ్ళకి నేను ఆపాలి. సో ఇక్కడ దుర్యోధనుడి వైపు అందరూ తమ్ముళ్ళు వాడికి సపోర్ట్ చేస్తున్నారు, 100 మంది కౌరవాలు వాడికి సపోర్ట్ చేస్తున్నారు. ధృతరాష్ట్ర అనేవాడు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకు? ధృతరాష్ట్ర వాళ్ళ తండ్రి ధర్మం చూసుకుంటున్నారు. దుర్యోధనుడు ఫ్రెండ్ ఎవరు? కర్ణుడు, వాడు స్నేహం ధర్మం చూసుకుంటున్నాడు. దుర్యోధనుడు 100 కౌరవ అంటే తమ్ముళ్ళు, వాళ్ళు అన్య అంటే తమ్ముడు ధర్మం చూసుకుంటున్నాడు. సేమ్ అలాగే అర్జునుడు ఎందుకు వాడు ధర్మం చూసుకోవట్లేదు? ఎందుకంటే అర్జునుడికి లైక్ తమ్ముడు ధర్మం కన్నా, రిలేటివ్ ధర్మం కన్నా ఈ లోకం ధర్మం అనేది చాలా ఇంపార్టెంట్. అందుకే అర్జునుడు ధర్మం కోసం యుద్ధం పోరాడాడు. ఓకే. మొత్తం భగవద్గీతలో, మొత్తం రామాయణంలో, మొత్తం మహాభారతం ప్రతి చోట మనుష్యులు వాళ్ళ ధర్మం కన్నా నిజమైన ధర్మం కోసమే పోరాడడం ఎక్కువ ఉంది. ఓకే. సేమ్ అలాగే ఎవరైతే మీకు హింస పెడుతున్నారో, ఎవరైతే మీకు టార్చర్ పెడుతున్నారో వాళ్ళ ధర్మం అది. ఓకే. వాళ్ళ ధర్మం అది, బట్ ధర్మం కోసం అలా చేయకూడదని వాళ్ళ లోపల ఆ తెలివి లేదు. ఓకే. బట్ ఆ తెలివి అనేది మీ లోపల ఉంది. ఓకే. సో అలాంటి ఓన్లీ ఇగ్నోర్ చేయండి. తమస్ అంటారు దీన్నే ఆ 3 గుణాల్లో సత్వ, రజస్ ఇంకా తమస్. తమస్ అంటే ఇగ్నోరెన్స్. ఒక కార్యం చేసినప్పుడు మీకు ఎవరైతే నెగటివ్గా పుల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తారో వాళ్ళని ఇగ్నోర్ చేయండి. వాళ్ళు మీ వైపు ఒక రాయి వేసినా కూడా రాయి తగిలిన తర్వాత జస్ట్ చేసి మీరు ముందుకెళ్ళండి. ఒక మూమెంట్ తర్వాత వాళ్ళే ఆగిపోతారు. బట్ అలాగని వాళ్ళు కానీ మీతో ఏదైనా అధర్మం చేయడానికి వచ్చినప్పుడు సైలెంట్గా ఉండొద్దు. ఓకే. రాయి కొట్టారు, ఓకే, పర్లేదు, బట్ అదే రాయి తగలడం వల్ల మీరు చేయాల్సిన ధర్మంకి ఏదైనా హాని వస్తే అప్పుడు ఊరుకోవద్దు. ఇప్పుడు మీకు ఇక్కడ రాయి తగిలింది, ఓకే ఫైన్ అని వదిలేస్తారు. ఓకే. వాడు ఇంకో రాయి తీసుకుని గట్టిగా కొడతారు, మీ కన్ను పాడైపోయింది. మీరు డాక్టర్ అవ్వాలనుకుంటున్నారు, ఆ కన్ను పాడవడం వల్ల మీరు కరెక్ట్గా పేషెంట్ని చూడలేరు. సో ఇక్కడ మీ ధర్మంని మీరు పాటించలేకపోతున్నారు కదా. సో అలాగనమాట. సో మనుషులు వాళ్ళ లైక్ కొంతమంది మీకు డిస్టర్బ్ చేయడానికి పుట్టుంటారు అని చెప్తారు కదా, అంటే వాళ్ళ ధర్మమే అంత అని చెప్పాను కదా, వాళ్ళ ధర్మమే అంత. అప్పుడు అది వాళ్ళ ధర్మం అన్నప్పుడు మళ్ళీ వాళ్ళకి ఆ కర్మం రాదా అన్న? మరి అంటే ఇప్పుడు పక్కా వస్తుంది, అదే అంటున్నా. 101% వస్తుంది. అంటే వాళ్ళ కర్మమే బాధ పెట్టడం కదా, అప్పుడు అది వాళ్ళ కర్మమే. ఇప్పుడు వాళ్ళ కర్మమే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనిషి ఉన్నాడన్న, లైక్ ఆ మనిషి కర్మమే ఇంకొక మనిషిని, ఓకే ఆయన ఇంకో వై అనే మనిషిని బాధ పెట్టడం అనుకుందాం. ఆయన కర్మం ఆయన చేస్తుండే బాధ పెట్టడం. సో అదే బాధ మళ్ళీ ఈ ఎక్స్ అతనికి వేరే వాళ్ళు ఇస్తారా అని అడుగుతున్నా. తిరిగి వాళ్ళ దగ్గరికి వస్తుంది. అంటే ఆయన కర్మమే పాటిస్తుండే కదా, కానీ అప్పుడు కర్మమే పాటిస్తున్నారు. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే, ఓకే, ఒకటి ఉంటది ధర్మం,
ఓకే. ఒకటంటది నిజ ధర్మం, ఓకే. ఒకటి ధర్మం, ఇంకోటి నిజ ధర్మం. ఇప్పుడు కొడుకులాగా నా ధర్మం ఏంటి? కొడుకులాగా ఇప్పుడు ఓకే, నాది వదిలేయండి. కొడుకులాగా ఇంద్రజీత్ ధర్మం ఏంటి? వాళ్ళ డాడీని అంటే వాళ్ళ ఫాదర్ని డాడీ అనేసాను, వాళ్ళ ఫాదర్ రావణాసుడిని సపోర్ట్ చేయడం, వాళ్ళ ఆజ్ఞని పాటించడం, అది వాళ్ళ నిజ ధర్మ. బట్ ధర్మ అంటే ఏంటి? వాళ్ళ తండ్రి చేస్తుంది తప్పు, అలాంటి తప్పుని వాళ్ళు సమర్థించకూడదు. ఓకే, సో ఇప్పుడు నిజ ధర్మ పాటిస్తే నిజ ధర్మ లాగే మన కర్మ మనకి తిరిగి మళ్ళీ వస్తుంది. ఇప్పుడు ఇంద్రజిత్ చేసింది నిజ ధర్మ కాబట్టి ఓకే, వాళ్ళకి చావు కూడా అలాగే వచ్చింది. ఎవరి వల్ల? అర్జునుడు నిజ ధర్మ వల్ల. ఆ, రాముడు పోరాడింది ధర్మం కోసం. సారీ, అర్జునుడు అంటున్నా, లక్ష్మణుడు, సారీ లక్ష్మణుడు. ఓకే, రాముడు పోరాడింది ధర్మం కోసం. ఓకే, కానీ రాముడితోటి లక్ష్మణుడు పోరాడింది నిజ ధర్మం కోసం. ఆ నిజ ధర్మం ఏంటి? తమ్ముడు ధర్మ. ఒక తమ్ముడు ధర్మం ఏంటి? వాళ్ళ అన్నకి అండలాగా ఉండం అంటారు కదా. ఓకే, నీడలాగా ఉండం. ఓకే, సో ఇక్కడ ఇంద్రజిత్ వాళ్ళ నిజ ధర్మంని పాటించి వాళ్ళ తండ్రిని సమర్థించారు. అర్జునుడు వాళ్ళ అన్నయ్య కోసం ఒక ధర్మం ఉంది కదా, ఆ నిజ ధర్మం పాటించడానికి ఇంద్రజిత్ని చంపేశాడు. సో ఆ నిజ ధర్మమే మళ్ళీ ఇంద్రజిత్ని చంపేసింది. ఓకే, వాళ్ళు చేసిన కర్మమే తిప్పి మళ్ళీ అదే కర్మం వైపు చంపేసింది. ఇంద్రజిత్ చేసింది నిజ ధర్మం కోసం కాబట్టి నిజ ధర్మమే లక్ష్మణ రూపంలో చంపేసింది. ఓకే, సో కైండ్ ఆఫ్ అలాగే ఇప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ నిజ ధర్మం ఏంటంటే, అంటే నాకు స్కూల్లో మా టీచర్ అనేవారు, ఓకే, మీరు మీ పేరెంట్స్ని ఇంట్లో టార్చర్ చేస్తున్నారు కదా, మీరు లైక్ కరెక్ట్ చదవట్లేదు కదా, ఓన్లీ గేమ్స్ అంటారు, ఓన్లీ క్లాస్ బంక్ కొడతారు కదా, మీ పిల్లలు పేరెంట్స్ అయ్యాక మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ ఈ మాట నిజమే. ఓకే, మనం చేస్తున్న కర్మం మనకి ఇప్పుడు ధర్మంలా కనిపించవచ్చు. బట్ ఎప్పుడు నిజంగా ధర్మం దాని లైక్ తిప్పాల్సింది తిప్పుతుందో మనకి మన పేరెంట్స్ కన్నా దారుణంగా తీసుకుని వెళ్ళిపోద్ది. ఓకే, సో ఒక వ్యక్తి మీకు కానీ టీచ్ చేస్తే ఏదైనా చేస్తే వాడు నిజ ధర్మం ప్రకారంగా వాడు కరెక్ట్గానే చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఓకే, సో ఆ కర్మం వాడికి మళ్ళీ తిరగాలి కదా. ఇప్పుడు చూడండి, మీరు మంచి చేస్తే మీకు మంచి తిరిగి వస్తుంది. ఓకే, అది కూడా డబల్ రేట్లో. సేమ్ థింగ్ నెగటివిటీ కూడా రిలేటబులే. మీరు చెడు చేస్తే చెడు కూడా డబుల్ రేట్లో వస్తుంది. సమ్ టైమ్స్ చెడు అనేది 10x వస్తుంది. ఓకే, సో అలాగనమాట. సో ఇప్పుడు మీ మీద ఉంది, మీరు నిజ ధర్మం పాటిస్తారా లేకపోతే ధర్మంని పాటిస్తారా? ఓకే, సో ఈ కలియుగంలో మాక్సిమం అందరూ పాటిస్తుంది నిజ ధర్మ. ఓకే, ఎవరు కూడా ధర్మంని పాటించట్లేదు. సో వాళ్ళందరికీ దాని ప్రకారంగా శిక్ష దొరుకుతుంది. అందరూ నిజ ధర్మ పాటిస్తున్నారు కాబట్టి అందరూ డిప్రెషన్ లో ఉన్నారు. ఓకే అన్నా, చెప్పండి ఔశ్వర్య గారు. అంతే అన్న. యాక్చువల్లీ చెప్పాలంటే నాకు కొంచెం కొంచెం అర్థమైంది, బట్ అండర్స్టాండ్ చేసుకుంటున్నా. అంటే ఇప్పుడు ఇది చూడండి, గురించి ఇప్పుడు నేను దీనికి ఇంకా చాలా సింప్లిఫై వేలో చెప్తాను. ఏంటంటే ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు. ఓకే, చిన్న చిన్న ఓకే, మీరు ఎప్పుడైనా డోరేమోన్ చూసారా? చూసామన్నా. దానిలో అంటే బ్యాడ్ క్యారెక్టర్ ఎవరు? జియాన్. జియాన్ అనేవాడు. ఓకే, నాకు తెలియదు మీ అందరు చూసింటారో లేదో, నేనే చాలా చూసేవాడిని. జియాన్ అనేవాడు చాలా బ్యాడ్ క్యారెక్టర్. ఓకే, బట్ మీరు కానీ నోబితా మొత్తం సిరీస్ చూసింటే, డోరేమోన్ మొత్తం సిరీస్ చూసింటే జియాన్కి తెలుసు వాడు చేస్తుంది తప్పని. ఓకే, సో వాడు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం వాడేముంచో అందరినీ బిజారు చేస్తూ ఉంటాడు. బట్ ఆ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఆడు నిజ ధర్మం వల్ల వాళ్ళ మమ్మీ వాళ్ళ నిజ ధర్మ పాటిస్తారు. అందుకే జియాన్ ప్రతిసారి వాళ్ళ మమ్మీ వల్లే చాలా బాధపడతాడు. ఓకే, వాడి ఇంట్లో వాడి చెల్లి వాడికి కరెక్ట్గా రెస్పెక్ట్ చేయదు. ఓకే, నేను అందుకే చాలా సింపుల్ వేలో చెప్తున్నా. ఓకే, సో ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజార్ చేస్తారో, ఎవరైతే మీకు చాలా ఇరిటేట్ చేస్తారు కదా, కర్మం వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఓకే, ఆ నిజ ధర్మ అనేది వాళ్ళని ఎప్పుడు ప్రశాంతంగా ఉండనివ్వదు. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మేము లైక్ దారిలో కలిసాం ఐశ్వర్య గారు. బై మిస్టేక్గా
నేను మీ పైన కాఫీ వేసాను. ఓకే, ఓకే. మీరు నన్ను లాగిపెట్టి కొట్టారు, గట్టిగానే కొట్టారు. ఓకే, నేను హెడ్ డౌన్ చేసి సారీ అని చెప్పి నాదే తప్పు, మీరు కావాలంటే ఇంకోటి కొట్టొచ్చు అని చెప్తాను. ఓకే, మీరు నుంచి కోపంలో వెళ్ళిపోతారు. ఓకే, ఇప్పుడు పీస్ఫుల్గా ఉంటుంది ఎవరు, మీరా నేనా? నేనే. పీస్ఫుల్గా మీరు ఉంటారు ఉమ్. కదా, ఎందుకంటే మీరు కొట్టి వెళ్ళిపోయారు. ఫుల్ డే మీ పైన కాఫీ పడిపోయింది, మీ డ్రెస్ పాడైపోయింది అని ఎవరు ఆలోచిస్తారు, నేనా మీరా? అది కూడా నేనే. ఓకే, ఇప్పుడు ఫుల్ డే ఒక ప్రౌడ్గా ఉంటుంది, బట్ లోపల ఒకటి ఉంటుంది ఏంటంటే అంతమంది మధ్యన నేను ఒక అబ్బాయిని కొట్టాను. ఆ థాట్ ఎవరికి వస్తుంది, మీకు వస్తుందా నాకు వస్తుందా? నాకే వస్తుంది. అంతమంది మధ్యన మీరు కొట్టినా నేను మీకు తప్పు నాదే, మీరు కావాలంటే ఇంకోటి కొట్టొచ్చు అని చెప్పింది ఎవరు, నేనా మీరా? మీరు. సో ఇప్పుడు గిల్ట్ ఎవరికి వస్తుంది, మీకు వస్తుందా నాకు వస్తుందా? నాకే వస్తుంది. ఇప్పుడు నేనున్నాను, మీరు నాకు కొట్టారు, నాకు బాధ ఆ పర్టికులర్ మూమెంట్కి బాధ అనిపించింది, బట్ నా తప్పుని నేను ఒప్పుకొని మీరు మళ్ళీ ఇంకోటి కొట్టొచ్చు అని చెప్పాను. ఒక అరగంట తర్వాత ఆ మాటని మర్చిపోయే వ్యక్తి ఎవరు, మీరా నేనా? డిపెండ్స్ అన్న. డిపెండ్స్, దట్స్ రైట్, బట్ టు బి ఆనెస్ట్ నేను, ఎందుకంటే నేను తప్పు చేశాను, నేను ఒప్పుకున్నాను, పబ్లికలీ ఒప్పుకున్నాను, బట్ దానికి క్షమాపణ మీరు ఇవ్వలేదు. క్షమాపణ నేను అడిగేశాను, బట్ క్షమాపణ అనేది మీరు ఇవ్వలేదు. సో అక్కడ నా కర్మం పాటించాను నేను. అదొక అరగంట బాధ ఉంటుందంటే అరే గట్టిగానే కొట్టిందిరా అది ఇది అని నా లైట్ అయిపోద్ది మొత్తం నాకు. ఓకే, అలా ఇప్పుడు ఒక డౌట్. మీరు ఏమన్నారంటే సారీ చెప్పారు కాబట్టి గిల్ట్ పోయింది అన్నారు. కానీ మీరు ఫస్ట్ కాఫీ పోసిన సీన్ చెప్పారు కదా, అంటే కాఫీ కావాలనే పోసారు కదా. నేను బై మిస్టేక్ అన్నా. ఓహో, అయితే ఓకే ఓకే ఓకే, డన్ డన్ డన్, అర్థమైంది. సో థింగ్ ఇస్ లైక్, అందుకే ప్రతిసారి అంటారు క్షమాపణ అడిగే వాడికన్నా క్షమించేవాడే పెద్దవాడని. ఇప్పుడు అదే సినారియోని మళ్ళీ రివైండ్ చేద్దాం, మళ్ళీ ప్లే చేద్దాం. ఏంటంటే బై మిస్టేక్ గా కాఫీ పడిపోయింది. ఓకే, నేను మిమ్మల్ని సారీ చెప్పలేదు. ఓకే, తప్పు నాది, నేను మిమ్మల్ని సారీ చెప్పుకోలేదు. ఓకే, చూసుకొని నడవాలి కదా అని చెప్పాను. ఓకే, మీరే నుంచి నవ్వుకొని ఇట్స్ ఓకే, మేబీ మీది కూడా తప్పు అయి ఉంటుంది, బట్ ఇట్స్ ఓకే అని మీరు వెళ్ళిపోతారు. ఓకే, మహా అయితే ఒక 15 మినిట్స్ మరి ఆలోచిస్తారు, కాఫీ పడిపోయింది, బట్టలు మార్చుకోవాలి, ఇట్స్ ఓకే, లీవ్ ఇట్ అని మీరు ఆల్రెడీ ఆడికి అక్కడే చెప్పారు. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు మహా అయితే ఓవర్ థింకింగ్ ఒక గంట ఉంటుంది అనుకున్నాం, గంట తర్వాత పనిలో బిజీ అయ్యి మీరే మర్చిపోతారు దాని గురించి. బట్ ఏ వ్యక్తి అయితే దాన్ని రికగ్నైజ్ చేయకుండా అలా వదిలేస్తాడు కదా, వాడు మర్చిపోవడానికి ట్రై చేసినా కర్మం వాడిని మర్చిపోనివ్వదు. ఓకే, వాడేం ఆలోచిస్తాడంటే కాఫీ పడిపోయిందిరా అదిరా ఇది అలాగైనా. ఓకే, ఇట్స్ లైక్ దట్ ఈస్ వాట్ ద మ్యాజిక్ ఈస్, దట్ ఈస్ వేర్ ద ఫెయిత్ వర్క్స్. ఓకే, ఎక్కడో ఒక దగ్గర వాడు ఇంకా ప్రశాంతంగా ఉండలేడు. ఓకే, అంటిల్ అన్లెస్ హీ రియలైజ్ హిజ్ ఓన్ ఫాల్ట్, వాడు ప్రశాంతంగా బతకలేడు. ఓకే, సో లైఫ్లో ఇప్పుడు మీరు చెప్పండి, మీకు ఆ కాఫీ పడిపోయిన వల్ల మీరు కొనుక్కున్న డ్రెస్ ఇంపార్టెంటా, ఓకే, లేకపోతే పీస్ ఇంపార్టెంటా? ఎందుకంటే పీస్ ఉంటే మీరు అలాంటిది 1000 డ్రెస్లు కొనుక్కోవచ్చు. అవును, సో మీకు ఏది ఇంపార్టెంట్, పీసా డ్రెస్సా? ఆబ్వియస్లీ పీసే అన్న. పీసే కదా. సో ఇప్పుడు ఆ వ్యక్తి అనేవాడు మేము ఎందుకు కాఫీ సరే నేను కాఫీ పోసి వెళ్ళిపోయి చూసుకోలేవా అని చెప్తాను. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ నేనేంటి కాఫీకి ఇంపార్టెన్స్ చూపిస్తున్నా. ఓకే, బట్ పీస్కి ఇంపార్టెన్స్ చూపించట్లేదు. దీనివల్ల ఏంటవుతుందంటే నాకు కాఫీ ప్రతిసారి దొరుకుతుంది, మనుషులు అదే చూస్తారు. ఓకే, నాకు వచ్చే బెనిఫిట్నే చూస్తారు, బట్ దాని తర్వాత నేను లైక్ ఇదే లైక్ నేను చెప్తూ నేను చాలా మిరక్కల్ అయిపోతుంది ఇక్కడే చూడండి. ఒక మనిషి కాఫీ అనేటప్పుడు లైక్ ఎప్పుడు తాగుతాడు, టెన్షన్లో ఉన్నప్పుడు తాగుతాడు కదా. సో ఆ మనిషి అంటే నా ఫోకస్ మొత్తం కాఫీ మీద వెళ్ళిపోయింది, నేను సమాపణ కూడా అడగలేదు కాబట్టి, నా లైఫ్లో పీస్ లేదు కాబట్టి నాకు కంటిన్యూస్గా కాఫీ దొరుకుతుంది. పీస్ ఉన్నోడికి కాఫీ ఎక్కర్లేదు, నా మైండ్ టెన్షన్గా ఉంటుంది, కరెక్ట్గా లెగలేను, టెన్షన్ పడిన ప్రతిసారి కాఫీ తాగుతాను. సో నా లైఫ్లో కాఫీ అనేది నాకు దొరుకుతుంది, దానికి పీస్ లేదు. కరెక్ట్ ఆర్ నాట్? సో ఇది కొద్దిగా లైక్ చాలా కాంప్లికేట్ అవుతుంది, బట్ టు వెరీ ఆనెస్ట్, మీ నిజ ధర్మాన్ని మీరు పాటిస్తే, ఓకే, మీ నిజ ధర్మాన్ని మీరు పాటిస్తే దాని తగ్గట్టి ఫలితం లేదా దాని తగ్గట్టి కర్మ మీకు మళ్ళీ రివర్ట్ అవుతుంది. ఓకే, మళ్ళీ మీకు తిరిగి వస్తుంది ఎలాగో ఒక రూపంలో. మేబీ అది మీకు తెలియదు కూడా. ఇప్పుడు లైక్ నా లైక్ నాకు మీకు ఏదో గొడవ అయింది,
నేనేదో తప్పు కర్మం చేశాను, ఆ తప్పు కర్మం వల్ల నాకు శిక్ష పడిందని మీకు తెలియదు కూడా. ఓకే, మీరు అది కోరుకోకూడదు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, మీరు లైక్ అనుకుంటే నాతో ఇలా జరిగింది, వాడితో కూడా దేవుడు అలాగే చేయని మీరు ఎప్పుడు కోరుకోవద్దు. అలాగా అలా కోరుకుంటే అది ఇంకా పెద్ద తప్పు అయిపోద్ది. ఓకే, సో ఒక్కడు మీకు హాని చేస్తే మీరు వాడిపైన రివెంజ్ ప్లాన్ చేయకుండా, వాడికి ఎలాగా కింద చూపించాలి అది ఆలోచించకుండా సైలెంట్గా కొనుక్కోవడం బెటర్. అక్కడ ఎవరు రివెంజ్ తీసుకోవాలో వాళ్ళు రివెంజ్ తీసుకుంటారు. కర్మ అనేది రివెంజ్ తీసుకుంటుంది. ఓకే, సో దట్స్ ద థింగ్. సో అది బిట్ కాంప్లికేటెడ్, బట్ స్లోలీ యూ విల్ రియలైజ్ దట్ హౌ దిస్ థింగ్స్ ఆర్ వర్కింగ్. ఓకే, లైఫ్ అనేది ఎలా పనిచేస్తుంది. ఓకే, అవునన్నా, ఎందుకంటే నేను చూసాను, అంటే ఒకళ్ళు నాకు చేసింది నేను హర్ట్ అయినప్పుడు సేమ్ సిచ్యువేషన్ వాళ్ళకి నా కళ్ళ ముందే వచ్చింది అనమాట. కానీ అప్పుడు నాకు ఒక సాడిజం, ఒక హ్యాపీ అనిపించింది, దీనికి ఇప్పుడు అర్థమైంది అని. అది అది లిటరలీ ఉండకూడదు, సాడిజమే చెప్పాలంటే. అది కానీ ఉండకూడదు. నిజంగా నేను ఏం అనుకోలేదు, కానీ లేదు, అది ఇన్స్టెంట్ రిజల్ట్స్ అన్న అవ్వైతే, కానీ నేను ఇట్లా obviously అనుకున్నా వచ్చినాయి. మనిషి అనే వాడికి శాడిజం ఉంటది, అది నేను వద్దనట్లేదు, బట్ ఉండకూడదు. బట్ ఓకే, దట్స్ యా, ఫైన్. అదే. ఓకే. ఐ హోప్ యూ అండర్స్టూడ్. ఓకే, నరేంద్ర రెడ్డి గారు మెసేజ్ పెట్టారు ఏంటంటే, అన్న హౌ టు కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ వితౌట్ డిస్ట్రాక్షన్, బికాస్ వైల్ ఐఎమ్ స్టడింగ్ ఆఫ్టర్ 20 to 30 minutes ఐ గో టు స్లీప్. సింపుల్, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఒక 20 to 30 minutes మీరు పడుకుని పోతున్నారు కాబట్టి 25 minutes ఏది ఆలోచించకుండా మొబైల్ని దూరంగా పెట్టి 25 minutes కాన్సన్ట్రేషన్లో చదవండి. 20 to 30 minutes పడుకుంటున్నారు మీరు, సో 25 minutes కాన్సన్ట్రేషన్తో చదవండి. 15 minutes నాప్స్ తీసుకోండి, నాప్ 15 minute నాప్ తీసుకొని దాని తర్వాత లెగిసిన తర్వాత కొద్దిగా రిలాక్స్ కోసం ఇంకో 10 minutes కొద్దిగా మొహం కడుక్కొని మళ్ళీ 25 minutes చదవండి. మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ చేయండి. 15 minutes నాప్, 10 minutes రెస్ట్. అంటే 25 + 25 50, 50 + 50 100, అంటే 100 minutes మీరు వాడాలి. సో దానిలో ఇంకో 20 minutes ఎక్స్ట్రా వేసుకుంటే ఒక 2 hours అవుతుంది. సో 2 hoursలో 25 minutes చదవండి, 15 minutes నాప్, 10 minutes రిఫ్రెష్మెంట్, మళ్ళీ 25 minutes చదవండి, మళ్ళీ 15. సో ఈ ప్రాసెస్లో ఫాలో అయితే బాడీకి అది హ్యాబిట్ అవుతుంది. చూడండి, నేను అందుకే ఆన్లైన్ క్లాసెస్ పెట్టాను. ఓకే, 7 days క్లాసెస్, 7 days ప్రాక్టీస్, 7 days సెల్ఫ్ ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే మార్నింగ్ 5కి లెగిసి ఆ వర్డ్స్ అనేది రిపీట్ చేయడం, అది మీరు ఓన్గా చేసుకోవాలి. ఓకే, ఈ 7 days. సో 21 days ఒక థింగ్ని ప్రాక్టీస్ చేస్తే అది హ్యాబిట్ అయిపోద్ది. సో అలాగే 25 minutes చదవడం మీరు స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇలాగా మీరు డిసిప్లిన్గా ఒక 1 week పాటిస్తే నెక్స్ట్ వీక్ ఆ 25 minutes అనేది 45 minutes అవుతుంది. 45 minutes చదవండి, 15 minutes పడుకోండి, 10 minutes స్నాప్, 10 minutes రిఫ్రెష్మెంట్, మళ్ళీ 45 minutes చదవండి, 15 minutes పడుకోండి, 10 minutes రిఫ్రెష్మెంట్. దాని తర్వాత అదే నుంచి ఒక గంటలాగా మారుతుంది. 1 hour స్టడీస్, 15 minutes స్నాప్, 10 minutes రిఫ్రెష్మెంట్. 15 minutes స్నాప్ ఇంకా 10 minutes రిఫ్రెష్మెంట్ అనేది అది కామన్ ఉంచండి, దాన్ని పెంచియొద్దు, దాన్ని అంతే ఉంచండి. మరి ఆ నాప్ తీసుకుందా ఎలా లాగాలంటే అలరం పెట్టుకోవాలి. ఓకే, సో దట్స్ హౌ యూ బిల్డ్ ద కాన్సన్ట్రేషన్. ఓకే, సో అందుకే 15 నిమిషాలు ఎట అనుకుంటాం అన్న, ఏంటండి, పడుకున్నాక కరెక్ట్ 15 నిమిషాలకి ఎట్లా లేస్తాం అన్న? కరెక్ట్గా పడుకున్న తర్వాత అంటే మీరు నేను చెప్తున్నా కదా అలరం పెట్టుకోండి, అంటే అంత డీప్ స్లీప్ అయితే వచ్చేస్తుందా మీకు? సో ఎక్కడో మీ స్లీప్ సైకిల్ అయితే ఎక్కడో తేడా కొడుతుంది అయితే. సో మీరు ఎంతకి పడుకుంటారు నైట్ చెప్పండి నాకు ఒకసారి, ఎగ్జాక్ట్ టైం చెప్పండి. 11:30 కన్నా. మార్నింగ్ ఎంతకి లెగిస్తారు? 7. పక్కానా? పడతాను. ఓకే, మొబైల్ ఎంతసేపు చూస్తారు? మొబైల్ ఏమి ఎక్కువ వాడను అన్న. వాడరా? అయితే ఒక పని చేయండి, నాకు పర్సనల్గా మీ దాంట్లో ఆ పేరెంటల్ కంట్రోల్ ఉంటుంది కదా, దానిలో మీ మొబైల్ యూజెస్ నాకు పెట్టండి. ఓకే, నేను చూస్తాను, నేను పర్సనల్గా మానిటర్ చేస్తా, టు వెరీ ఆనెస్ట్. ఓకే, మీకు నెక్స్ట్ 7 days నేను పర్సనల్గా మానిటర్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ 7 days మనం కనెక్టెడ్గా ఉంటాం. ఓకే, నెక్స్ట్ 7 days మీ పని ఏంటంటే ఎగ్జాక్ట్గా 10:30కి మీరు పడుకోవడానికి వెళ్ళిపోవాలి. ఓకే, మీరు హాస్టల్లో ఉంటున్నారా నరేంద్ర గారు? ఇంట్లోనే. ఏం చదువుతున్నారు? నేను జాబ్ చేస్తున్నాను ప్రజెంట్, సాఫ్ట్వేర్ జాబ్. ఏమంటే ఇప్పుడు ప్రాక్టీస్ ఏం రాలేదు, బెంచ్ పైన ఉన్నాను. బెంచ్ పైన. ఓకే, ఓకే, యూఆర్ ఇన్ జాబ్ కదా. సో మీ ఆఫీస్ టైమింగ్ ఎలా ఉంటుందండి?
9 to 6. మార్నింగ్ 9 టు ఈవినింగ్ 6. మీరు ఎక్కడ ఉంటారు? ఆంధ్రప్రదేశ్ కర్నూలు. లైక్ సిటీలోనా లేకపోతే ఓన్ ఇంట్లోనా? ఇంట్లోనే. యు ఆర్ లివింగ్ ఏ గుడ్ లైఫ్. 9 to 6 అంటే మీరు ఎంత మంచి లైఫ్ మెయింటైన్ చేయొచ్చు. 9 to 6 ఆఫీస్ అంటే 6 తర్వాత మీరు ఏదైనా లైక్ ప్లాన్ చేసుకున్నా కూడా నైట్ డిన్నర్ ఎందుకు చేస్తారు మీరు? నైట్ అంటే నైట్ నిద్ర రాదన్న. నైట్ నిద్ర రాదన్న. డిన్నర్ ఎందుకు చేస్తారు? డిన్నర్ 9కి 9:30 లేటే చేస్తామన్న డిన్నర్ అయితే. ఓకే, ఆల్మోస్ట్ 9-9:30 లోపల చేయిస్తారు కదా. 9:30 అప్పునే అవుతుంది అన్న. ఓకే, 9:45 లోపల చేయిస్తారా? చేస్తాం. ఓకే, సో 9:45 అంటే 10 లోపల ఫుల్ ఫ్రీ డిన్నర్ తర్వాత. ఓకే, 10 నుంచి 10:25 దాకా ఎక్కడైనా వాక్కి వెళ్తారా లేకపోతే ఇంట్లో పడుకుని ఉంటారా? ఒక 5 minutes 10 minutes వాక్ చేస్తాను తిన్నాక. 5-10 minutes వదిలేసి 20 minutes వాక్కి వెళ్ళిపోండి. ఓకే, మీ బాడీని అంటే కొద్దిగా నార్మల్ మొత్తం వాకే, ఎక్కడ ఆగకూడదు. ఓకే, మొత్తం వాకే, కొద్దిగా చెమట పట్టాలి. ఓకే, ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా? దానిలో ఒక బాటిల్ పెట్టండి. అంటే తినడానికి కూర్చున్న ముందు బాటిల్ పెట్టండి. ఓకే, నీళ్ళు వాటర్ ఒక బాటిల్ పెట్టండి. దాని బయట అలాగా అంటే తినిన తర్వాత బయట వాక్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ వాటర్ బాటిల్లో నీళ్ళు తీసుకొని ఒక గిన్నెలో తీసి దాంతో మొహాన్ని బాగా కడగండి. పడుకోవడానికి ట్రై చేయండి. బై 10:30 to 10:45 ఖచ్చితంగా నిద్ర వచ్చేస్తుంది. అల్రామ్ పెట్టుకోండి. నాకు తెలిసి అల్రామ్ కూల్ వాటర్ కూల్ వాటర్. కూల్ వాటర్. ఓకే, హాట్ వాటర్ కాదు, కూల్ వాటర్. ఓకే, వీలైతే కూల్ వాటర్ అవ్వదు అనుకోండి, ఐస్ ఉంటుందా, ఐస్ ని మొహం మొత్తం అలాగా లైక్ చెప్తారు కదా, స్క్రబ్ చేయండి. ఐస్ తో స్క్రబ్ చేయండి. మోస్ట్లీ కళ్ళు దగ్గర కొద్దిగా స్క్రబ్ చేయండి. ఓకే, కైండ్ ఆఫ్ ఇది స్కిన్ కేర్ కూడా అయిపోద్ది. అలాగే నైట్ టైం నిద్ర పట్టేస్తుంది. ఎవరికైతే నైట్ టైం నిద్ర పట్టదో వాళ్ళకి సింపుల్ నేను అడ్వైజ్ ఇస్తాను ఏంటంటే, లైక్ నేను నైట్ వేరంగా ఎలా పడుకోవాలి, మార్నింగ్ వేరంగా ఎలా లగాలి. దానికి టిప్ ఏంటంటే, వేరంగా పడుకోవాలంటే కూల్ వాటర్తో మొహం కడగండి. కడిగిన వెంటనే టవల్తో తుడిచియొద్దు, టు బి వెరీ ఆనెస్ట్. ఓకే, కడిగిన వెంటనే ఆ మొహం ఆ ఫ్రెష్నెస్ ఉండనివ్వండి. ఓకే, ఆ ఫేస్ కొద్దిగా చల్లగా ఉండనివ్వండి. ఓకే, కొద్దిసేపు తర్వాత మొహం కడిగి అంటే ఫేస్ వాష్ చేసిన తర్వాత అంటే క్లీన్ చేసిన తర్వాత మొబైల్ వాడకుండా బెడ్ పైన వెళ్ళి లైట్ ఆఫ్ చేసి జస్ట్ కళ్ళు మూసియండి. ఓకే, విత్ ఇన్ 15 to 20 minutes నిద్ర వచ్చేస్తుంది. అలాగే మార్నింగ్ వేరంగా లెగాలంటే మినిమం 1 లీటర్ నీళ్ళు నైట్ పడుకున్నప్పుడు తాగేయండి. ఓకే, ఆబ్వియస్లీ బాడీ ఆ వాటర్ మొత్తం యూజ్ చేసుకున్నప్పుడు కొద్దిగా టైం పడుతుంది, రెస్ట్ పొజిషన్ ఉంటుంది. కాబట్టి 4:35 లోపల మనకి టాయిలెట్ అనేది వస్తుంది. టాయిలెట్ వచ్చినప్పుడు లెగిసిపోవాలని డిసైడ్ అయిపోండి. ఓకే, సో ఈ ట్రిక్ నేను ముందు వాడేవాడిని. 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు టీచర్ నేర్పించారు. వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పుడైనా వేరంగా లెగాలంటే ఎక్కువ నీళ్ళు తాగి నైట్ పడుకున్నప్పుడు పడుకుని పో. ఓకే, దాని తర్వాత మార్నింగ్ ఆటోమేటిక్గా నువ్వు లెగిసిపోతావు. ఓకే, అలాగని చెప్పారు వాళ్ళు. నా లైఫ్లో నాకు పని చేసింది. నా లైఫ్లో ఇప్పుడు కూడా నాకు అది పని చేస్తుంది. బట్ నాకు ఇప్పుడు అది అవసరం లేదు. సో చెప్పండి. పండుకునేటప్పుడు నీళ్ళు తాగి పండుకోవాలన్నా? అంటే పండుకునేటప్పుడు నీళ్ళు ఎక్కువ తాగి పండుకోవాలన్నా? మార్నింగ్ అంటే ఇన్ కేస్ మీరు వేరంగా లెగలేకపోతే, మీరు మార్నింగ్ వేరంగా లెగలేకపోతే ఎక్కువ నీళ్ళు తాగి పడుకుంటే ఖచ్చితంగా 3 or 4కి మనకి టాయిలెట్ అనేది వస్తుంది, మనం లెగుస్తాం. సో మీ అందరికి ఏం చెప్పాలంటే, నైట్ 10:30కి పడుకున్న మనిషి, ఇప్పుడున్న జనరేషన్ బట్టి 10:30కి పడుకున్న మనిషి ఖచ్చితంగా 5-5:30కి ఎలాగోకలా మెలకువ వస్తుంది. ఓకే, అట్లీస్ట్ మొబైల్లో టైం చూసుకోవడానికైనా మెలకువ వస్తుంది. ఆ టైం చూసుకున్నప్పుడు లేచిపోండి. కొద్దిగా కష్టంగా ఉంటుంది బిగినింగ్లో, బట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే నరేంద్ర గారు నేను మీకు పర్సనల్గా మానిటర్ చేస్తాను. ఒక 7 days నేను మానిటర్ చేయగలను మీకు. ఓకే, మీరు జస్ట్ నాకు ఏం చేయాలంటే పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే, లేకపోతే నేను చెప్తున్న షెడ్యూల్ ఎలా పెట్టుకుంటారంటే, మార్నింగ్ 5:30-6కి లెగిసి కొద్దిగా బేసిక్ టు బేసిక్ ఒక 15 minutes వర్కౌట్ చేసేసి, ఎక్కువ వర్కౌట్ వద్దు. ఓకే, ఎక్కువ అంటే జిమ్కి వెళ్ళి డంబల్ అంత వద్దు, జస్ట్ స్ట్రెచ్చింగ్ కొద్దిగా చేసి, కొద్దిగా హల్కా ఫుల్కా జంపింగ్ చేసి, మార్నింగ్ 6:37కి కొద్దిగా స్నానం చేసి, వీలైతే ఇంట్లో గుడి ఉంటే గుడిలో దండం పెట్టేసి చదవడానికి కూర్చోండి. ఓకే, అప్పుడే గుడి నుంచి వచ్చి ఉంటారు కదా, కొద్దిగా టైర్డ్గా ఫీల్ అవ్వచ్చు. బట్ అప్పుడే చదవడానికి కూర్చుంటే మీకు బెనిఫిట్ ఏంటంటే, మీరు కానీ ఒక 25 minutes కానీ కంటిన్యూస్గా చదివించారనుకోండి,
ఆటోమేటిక్గా 7:30, 8 లోపల మమ్మీ ఫుడ్ కానీ పిలిచేస్తుంది. ఎంత నిద్ర వచ్చినా మనుషులు ఏముంటుంది, అరే ఆకలి వస్తుంది మమ్మీ ఫుడ్కి పిలుస్తుంది అని ఉంటుంది. ఆ టైం నిద్ర రాదు, ఎందుకంటే ఫుడ్ ఇంపార్టెంట్ అక్కడ. ఓకే, దాని తర్వాత ఎలాగో 8కి మమ్మీ కానీ ఫుడ్ ఇచ్చింది అనుకోండి, 8:30 లోపల మీరు ఫుడ్ అని తినేస్తే నిద్ర వచ్చినా మీరు పడుకోవడం, ఎందుకంటే 9కి ఆఫీస్ ఉంది. అట్లీస్ట్ లాగిన్ అవ్వాలి. ఓకే, లాగిన్ అయిన తర్వాత ఏదో ఒక పని వెతుక్కోవాలి. బెంచ్లో ఉన్నారు కాబట్టి ఒక భయం అనేది ఉంటుంది. సో ఎలాగైనా ఒకలాగా పని వెతకడం ఏదో ఒకటి చూసుకోవాలి. సో దాని మళ్ళీ ఈవినింగ్కి ఫ్రీ అవుతారు కదా, ఈవినింగ్ కూడా 6కి ఫ్రీ అయిన తర్వాత జస్ట్ ఒక వాక్కి వెళ్ళి రండి. దాని తర్వాత మళ్ళీ 7 నుంచి 8, 9 లోపల 7 to 9 చదవడానికి ట్రై చేయండి, అయిపోద్ది. ఓకే, ఆ 2 అవర్స్లో 25 మినిట్స్ చదివి బ్రేక్ తీసుకుంటే అయిపోద్ది. ఓకే, ఈవెన్ 7 to 9 లోపల చదివినప్పుడు 25 మినిట్స్ తర్వాత 15 మినిట్స్ నిద్ర వస్తుంది కదా, నాప్ టైప్. ఆ టైంలో మీరు ఇంకా పడుకోకర్లేదు, మీరు బయటికి ఎక్కడైనా తిరుక్కొని వచ్చినా అవుతుంది, ఒక 15 మినిట్స్ వాక్ వేసుకొని వచ్చినా అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ డిసిప్లిన్ లైఫ్. ఓకే, టు బి ఆనెస్ట్ దిస్ ఈజ్ ఎ డిసిప్లిన్ లైఫ్. ఈ డిసిప్లిన్ ఫాలో అవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది. మీకు కావాలంటే నేను మానిటర్ చేయగలను. ఓకే నరేంద్ర గారు, మీకు కావాలంటే నేను మానిటర్ చేయగలను. ఓకే, నేను రెగ్యులర్గా మీతో లైక్ ఒక 7 days కంటిన్యూస్గా మీతో మాట్లాడతాను. సో దానివల్ల మీకు లైక్ కాన్సన్ట్రేషన్ అనేది బిల్డ్ అవుతుంది, డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. ఓకే, మేము ఇది పర్సనల్గా మాట్లాడదాం వాట్సాప్లో. ఓకే, నెక్స్ట్ ఇంకెవరికి ఏదైనా క్వశ్చన్ ఉందా? హాయ్ అన్న, హరే కృష్ణ. హరే కృష్ణ, చెప్పండి. ఈ రోజు జరిగిన ఒక విషయం అన్న, అంటే ఇది డిస్కస్ చేయలేదో నాకు తెలీదు. మోస్ట్లీ నేను ఏ రిలీజన్ ని ఇక్కడ రిలీజియన్ యూజ్ చేసినందుకు సారీ అందరికి. బట్ ఈ రోజు జరిగిన టాపిక్ వల్ల ఏంటంటే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్, దానికి నేను ఎలా రియాక్ట్ అయ్యాను అనేది నేను చెప్తాను, మీరు దానికి ఆన్సర్ ఇవ్వండి. నేను అలా రియాక్ట్ అయింది తప్ప అదైతే నాకు తెలీదు. ఓకే, నాకు నా క్లోజ్ ఫ్రెండ్ కి ఈ రోజు, అంటే నేను నిన్న చెన్నై వెళ్ళాను ఒక ఈవెంట్ షోకి. వెళ్ళిన తర్వాత నైట్ నాకు ఉండటానికి స్టే, నేను చాలా ఆలోచించాను. నేను లేట్ అయిపోతే ఇక్కడ నుంచి ఇంటికి వెళ్ళడానికి కూడా నాకు ట్రైన్స్ ఉండవు. సో నేను ఎలా ఉండాలి అనుకుంటే తను తెలిసిన వాళ్ళ ఇల్లు సజెస్ట్ చేశారు. నేను అక్కడికి వెళ్ళి వాళ్ళ పాపని తీసుకొని, అంటే పెద్దమ్మాయే, వాళ్ళని తీసుకొని నేను ఈవెంట్ అటెండ్ చేసేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. యాక్చువల్లీ వాళ్ళు క్రిస్టియన్స్. నేను ఆ టైంలో అనుకుంది ఏంటంటే నేను ఎలాగా ఉండగలను ఏంటో ఇక్కడ అనుకున్నాను. కానీ నాకు ఈ నైట్ కి ఉండటానికి స్టే దొరికింది అని చెప్పి నేను సైలెంట్ అయిపో, ఓకే దేవుడు ఉన్నాడు అంటే మన వేలో మనం ఆలోచిస్తాం కదా, అలాగే నేను అనుకున్నాను. బట్ యాక్చువల్లీ వాళ్ళు క్రిస్టియన్స్ అన్నమాట. నా మెసేజ్ టోన్ వచ్చేసి హరే కృష్ణ అని వస్తూ ఉంటది ఎప్పుడు. నేను అదే పెట్టాను. బట్ వాళ్ళు ఒకలాగా చూసారు. అది నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించి, సరే ఓకే క్రిస్టియన్స్ ఇల్లు కదా, మనం ఓకే మనమే మొబైల్ సైలెంట్ లో పెట్టేద్దాం అని చెప్పి నేను సైలెంట్ చేసేసాను. తర్వాత ఏమైందంటే నేను నా గురించి కానీ, నేను భగవద్గీత అంటే ఇష్టం అని మన రిలీజియన్ గురించి నేను ఎప్పుడు ఎక్కడ కూడా వాళ్ళ దగ్గర నేను చెప్పలేదు. బట్ నైట్ ఏంటంటే అందరం కూర్చొని మాట్లాడుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు రిలీజియన్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇట్లాగా సపోజ్ ఆ పార్టీ అనేది రాదనమాట, వాళ్ళు ఏదో ఒక క్రిటిసిజం చేస్తూనే ఉంటారు. అలాగే వీళ్ళు కూడా అన్నారు, నేను ఏమనలేదు, నేను సైలెంట్ గానే ఉన్నాను. అయితే బైబిల్లో ఇలా చెప్పారు అలా చెప్పారు అని చెప్పి వాళ్ళే అన్నారు. నేనేం మాట్లాడకుండానే వాళ్ళంతటా చెప్పారు. నేనేం మాట్లాడలేదు, అసలు కొంచెం కూడా రియాక్ట్ అవ్వలేదు, నేను సైలెంట్ అయిపోయాను. అయితే అది జరిగింది వచ్చి నేను నా ఫ్రెండ్ దగ్గర నేను చెప్పాను అనమాట. తనకు ముందు ఏంటంటే ఎక్కువ నేను టెంపుల్కి వెళ్తాను, లేదంటే నేను ఇట్లాగా నాకు ఈ దేవుడు అంటే ఇష్టం అలా ఇలా అన్నప్పుడు తను ఏదో ఒక జోక్ చేస్తూ ఉండేది, అది ఇది. కానీ హిందూసే వాళ్ళు నార్మల్ గా. సరే జోక్ గానే మాట్లాడుతుంది అనుకో నేను సైలెంట్ అయిపోయేదాన్ని, నేనేమో అనేదాన్ని కాదు. బట్ ఈ రోజు ఈ విషయం నేను చెప్పినప్పుడు ఏంటంటే నేను ఇదొక్క అయితే వీళ్ళని ఉద్దేశించి నేను చెప్పలేదు. మామూలుగా నేను ఎక్కడైనా ట్రైన్ లో కానీ బస్ లో కానీ ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న చిన్న బుక్స్ ఇస్తారు కదా క్రిస్టియన్స్, ఎక్కడైనా కనపడితే వాళ్ళు, అది నేను తీసుకోను యాక్చువల్ గా. ఎందుకంటే
నేను అదే చెప్పాను. యాక్చువల్ గా ఇలా పెద్దోళ్ళే ఇస్తారు, నేను తీసుకోను అంటే తనేమనిందంటే, అంటే నువ్వు పెద్దోళ్ళు ఇస్తే ఇది తీసుకోవు, అక్కడ పెట్టేసి వచ్చేస్తావా అని అనింది. అవును, నేనేం సమాధానం చెప్పానంటే, ఓకే, వాళ్ళ దేవుడు వాళ్ళకి గొప్ప అని నేను తప్పుగా అన్ను. అదే విధంగా నేను భగవద్గీత ఇస్తే వాళ్ళు పెద్దోళ్ళైనా అయ్యుండే, నేను భగవద్గీత ఇస్తే వాళ్ళు తీసుకోరు కదా, లేదంటే నేను దేవుడి ప్రసాదం ఏదన్నా ఇచ్చినా వాళ్ళు తీసుకోరు కదా. మరి అలాంటప్పుడు వాళ్ళ ఏజ్ ని నేనేం అనలేదు. వాళ్ళు ఇచ్చిన బుక్ నేను జస్ట్ రిఫ్యూజ్ చేశాను, అది అక్కడే పెట్టేసి వచ్చేసాను. ఇంకోటి ఇంకొకళ్ళు ఇచ్చినప్పుడు ఏంటంటే అది తమిళ్లో ఉంది, నాకు తమిళ్ చదవడం రాదు అని చెప్పేసి నేను సైలెంట్ అయిపోయాను. దాంట్లో ఏం తప్పు ఉంది అని చెప్పి అడిగితే ఇంకా సడన్ గా మాట్లాడడం ఒకలాగా బిహేవ్ చేసి వెళ్ళిపోయింది. నాకేం చెప్పాలో కూడా అర్థం కాలేదు అసలు తనకి. నేను ఇంకా సైలెంట్ అయిపోయాను. ఇక్కడ ఆ, ఇక్కడ ఎక్కడ మా ఇద్దరికి కాంప్లికేట్ అయిందో, లేదంటే నేనేమన్నా తప్పుగా అన్నాను అని నాకు ఏం అర్థం కాలేదు. లేదు, యాక్చువల్లీ చూడండి, మీ పరంగా మీరు ఎక్కడ తప్పుగా చెప్పలేదు. ఓకే, అలాగని టు బి ఆనెస్ట్, వాళ్ళు చూడండి, నేను ఒక మాట చెప్తాను ఏంటంటే, ఐ వెరీ వెరీ ఆనెస్ట్లీ నేను ఒక మాట బిలీవ్ చేస్తాను ఏంటంటే, ఎవరి ఎవరికి వాడి రిలీజన్ గొప్ప. ఓకే, ఎవరికి వాడి బిలీఫ్ గొప్ప. ఓకే, అలాగని పక్కనున్నోడు బిలీవ్ ని మనం ఎప్పుడు కూడా కింద చూపు చూడకూడదు. మీరు కూడా అదే మనం. యాక్చువల్లీ అన్న, ఇంకొకటి ఏంటంటే మా పేరెంట్స్ కి లవ్ మ్యారేజ్. మా నాన్న ముస్లిం, మా అమ్మ హిందువు. ఓకే, కానీ మా నానమ్మ ఏంటంటే అదే మా దాది ఏంటంటే ఆవిడ చర్చ్ కూడా వెళ్తారు. మేము చేసుకొని అన్ని ఫెస్టివల్స్ నాకైతే చిన్నప్పటి నుంచి మేము అన్ని ఫెస్టివల్స్ చేసుకున్నట్టే ఉంటది నాకైతే. నేను కూడా చర్చ్కి వెళ్ళేదాన్ని. అందరి దేవుళ్ళు ఒక్కటే, నాకు ఎక్కడా కూడా అది తప్పుగా ఏం అనిపించలేదు. వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఇదనుకుంటారు. కాకపోతే నేను ఈ విషయం కూడా అడిగాను, వాళ్ళు చిన్నప్పటి నుంచి క్రిస్టియన్సా లేదంటే మధ్యలో కన్వర్ట్ అయ్యారా అంటే మధ్యలోనే కన్వర్ట్ అయ్యారు, వాళ్ళు ముందంతా హిందూసే అన్నారు. ఎందుకు అలాగా అని అడిగితే వాళ్ళకి ఏదో ప్రాబ్లమ్, ఆ తర్వాత ఈ రిలీజన్ వాళ్ళు చేంజ్ చేసుకున్న తర్వాత వాళ్ళకి నార్మల్ అయింది అని చెప్పారు. సరే ఓకే, మరి నేను మా తమ్ముడు అయితే నమాజ్ చేస్తాడు, మేమైతే మా నాన్న పూజ చేస్తారు. అయ్యప్ప స్వామి టెంపుల్ కి 20 to 23 times వెళ్ళారు మా నాన్నగారు. అది చెప్పండి, మేము అన్ని రిలీజన్స్ మెయింటైన్ చేస్తాము, కానీ నేనైతే ఎప్పుడు ఎవరిని ఫోర్స్ చేసింది లేదు, ఎవరి దగ్గర ఏ రిలీజన్ ని తీసుకొచ్చి మాట్లాడింది లేదు. కానీ వాళ్ళు ఇలా అంటే తప్పు కదా అని చెప్పి నేను అడిగాను. ఇది యాక్చువల్ గా జరిగింది ఏంటంటే. యాక్చువల్లీ ఎస్, మీరు కూడా అదే మనోభావంలో ఉన్నారు కాబట్టి, అంటే ఎవరి రిలీజన్ వాడికి గొప్ప కాబట్టి మీరు కూడా అదే మనోభావంలో ఉన్నారు. ఇట్స్ ఎ రైట్ థింగ్. ఓకే, బట్ టు బి వెరీ ఆనెస్ట్, ఓకే, టు బి వెరీ ఆనెస్ట్, నేను ఒక మాట చెప్తానంటే, ఒక బుక్ కి ఒక బుక్ ఉంది. ఓకే, ఒక బుక్ అయినా బుక్ కూడా వదిలేయండి. ఓకే, ఒక విగ్రహం, ఓకే, ఒక విగ్రహానికి రియల్ వాల్యూ ఎప్పుడు వస్తుంది, ఆ విగ్రహం దేవుడు అని ఎప్పుడు వస్తుంది, అది మన లోపల ఉన్న ఫెయిత్ పట్టి ఉంటది. ఓకే, అంటే కదా, అనుకుంటే రాయిలో కూడా దేవుడు ఉంటాడు, అదే అవును, అనుకోకపోతే విగ్రహం కూడా, లైక్ గుడిలో ఉన్న దేవుడు కూడా రాయితో సమానం అంటారు. ఓకే, అవును, ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి మీతో ఎప్పుడైనా ఇలా జరిగితే, ఎవరైనా ఫోర్స్ఫుల్ గా మీకు బైబిల్ ఇచ్చిన, సమ్ వాళ్ళ రిలీజియన్ బుక్ ఇస్తుంది కదా, సింపుల్ గా ఏంటంటే బుక్ తీసుకోండి. ఓకే, వాళ్ళు ఇచ్చిన book తీసుకోండి. ఆ బుక్ కి మీరు వాల్యూ యాడ్ చేయొద్దు. అంటే ఇట్స్ ఏ రిలీజియస్ బుక్ అని అలాగని వాల్యూ యాడ్ చేయొద్దు. జస్ట్ ఏ నార్మల్ బుక్. ఓకే, నార్మల్ బుక్ లాగా తీసుకోండి. వాళ్ళ కళ్ళ ముందు తీసుకోండి. థ్యాంక్ యూ ఫర్ దిస్ బుక్ అని చెప్పి బుక్ తీసుకోండి. ఎస్, సో ఆ బుక్ ని తీసుకొని, ఓకే, ఆ బుక్ ని మీకు వాళ్ళు ఇస్తారు, బట్ వాళ్ళ కళ్ళ ముందే చదివి నాకు చెప్పమని చెప్పారు కదా. థ్యాంక్ యూ అనే బుక్ తీసుకొని మీకు లైక్ ఎక్కడో ఒక దగ్గర ఉంచేయాలంటే అక్కడ ఉంచేయండి. ఓకే, బట్ ఎవరికైనా ఏంటంటే వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళు ఇచ్చేసి వెళ్ళిపోరు. కూర్చొని దేవుడు ఇలా చెప్పారు, బైబిల్లో దేవుడు అలా చెప్పారు, అది ఇది అని మనకి అది బ్రెయిన్ వాష్ అదే చేసినట్టే మాట్లాడతారు. అది అక్కడే యాక్చువల్ గా నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నా ఆ టైంలో. అక్కడే మీరు యాక్చువల్లీ అదొకటి. తమస్ గుణని చూడండి. తమస్ గుణ అనేది చాలా ఇంపార్టెంట్ గుణం. అదేమో ఇగ్నోరెన్స్. ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చి బైబిల్ ఇచ్చి దాన్ని సడన్ గా అంటాడు దేవుడు ఇలా చెప్పాడు అని చెప్పిన, దేవుడు ఏం చెప్పాడో బుక్ లో నేను చదువుకుంటాను. నువ్వు ఇచ్చిన బుక్ డైరెక్ట్ గా ఇక్కడ మీరు డిస్రెస్పెక్ట్ చేయట్లేదు. వాడు ఇచ్చిన వాళ్ళు దేవుడు బుక్ ఇచ్చారు, నేను రెస్పెక్ట్ఫుల్ గా తీసుకున్నా. కానీ అప్పుడే వాడు మొదలెట్టాడు అనుకోండి, ఇది దేవుడు ఇలా చెప్పాడు అని మొదలెట్టారు అనుకోండి, ఆ టైంలో, పర్టికులర్ గా ఆ టైంలో
పర్టికులర్గా ఆ టైంలో మీరు ఏంటంటే డైరెక్ట్ మొహం చెప్పాను ఏంటంటే మీరు ఇచ్చిన బుక్ నేను తీసుకున్నా, దానిలో నేను చదువుకుంటా, మీరు అక్కడ నాకు చెప్పొద్దు దేవుడు ఏం చెప్పాను, నేను చదువుకొని నేను డౌట్ ఉంటే మీ దగ్గరకు అడుగుతా అని చెప్పి సైలెంట్గా టాపిక్ని ఎండ్ చేయాలి. ఇక్కడ మీరు డిస్రెస్పెక్ట్ అస్సలు చేయట్లేదు, వాడు ఇచ్చిన బుక్ మీరు తీసుకుంటున్నారు, ఇట్ ఈస్ ఎ రెస్పెక్ట్. బట్ అక్కడ వాడు మనకు ఫోర్స్ఫుల్ గా దేవుడు ఇలా చెప్పాడంటే అక్కడ మీరు ఆపాలి. మీరు డైరెక్ట్ గా అనొచ్చు ఏంటంటే మీరు ఇచ్చిన బుక్ నేను తీసుకున్నాను సార్, ఓకే, చదివి నేను చూసుకుంటా, మీరు నాకు దేవుడు ఏం చెప్పారు నాకు చెప్పకండి, ఈ మాట మీరు చెప్పు. ఈవెన్ ఈ మాట మీరు నాకు కూడా చెప్పొచ్చు, అన్న నేను భగవద్గీత చదువుతున్నా కానీ నువ్వు చెప్పడం నాకు అక్కర్లేదన్నా అని మీరు నాకు కూడా డైరెక్ట్ చెప్పొచ్చు, ఎందుకంటే ఇట్స్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, సో నెక్స్ట్ టైం నుంచి ఎవరికి కూడా నేను ప్రతి ఒక్క మనిషి ఒకే మాట అంటాను ఏంటంటే ఇండియాలో 99% క్రిస్టియన్స్ ఆర్ కన్వర్టెడ్. ఓకే, అండ్ వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ విత్ దిమ్. ఓకే, ఎందుకు కన్వర్ట్ అయ్యారు ఏంటని వీ డోంట్ హ్యావ్ టు ఫైట్ విత్ దమ్. వాళ్ళ రిలీజియన్ని రెస్పెక్ట్ చేయండి, వాళ్ళని రెస్పెక్ట్ చేసి వాళ్ళని ఇగ్నోర్ చేయండి. ఓకే, మన మన ధర్మంని మనం నమ్ముకుంటే, మన ధర్మంని మనం కరెక్ట్గా పాటిస్తే ఆటోమేటిక్గా వాళ్ళే మళ్ళీ మనలోని రావాలనుకుంటారు. ఓకే, దెర్ ఈస్ నో గ్రేటర్ ధర్మ దెన్ సనాతన ధర్మ. ఓకే, ఎందుకంటే క్రిస్టియానిటీ, ఓకే, అలాంటి రిలీజియన్స్ ఉంటాయి కదా, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ కన్వర్టెడ్ డ్యూ టు సమ్ దేర్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఏదో ఇల్లు ప్రాబ్లం, దానివల్ల కన్వర్ట్ అవుతారు తప్ప. బట్ వాళ్ళకి కూడా తెలిసి ఏంటంటే సనాతన ధర్మంలో ఉన్న బ్యూటీ ఇంకెక్కడ ఉండదు. ఓకే, ఎక్కడ అంటే మీరు లోకంలో ఎక్కడ చూసినా ఎక్కడ ఉండదు. ఈవెన్ నేను దీనికి సింపుల్ టు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తానంటే, ఇప్పుడు దాకా వేరే ఏ ధర్మం మీరు కానీ గుళ్ళు చూసినా, ఆర్కిటెక్ట్ చూసినా ఇప్పుడు 2025లో పగిలిపోయి ఉన్నాయి, లేకపోతే వాళ్ళని బ్యాంబూస్ ఇచ్చి ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. ఓకే, తాజ్ మహల్, కుతుబ్ మినార్ ఇలాంటివి సపోర్ట్ చేస్తున్నారు. బట్ అదే ఎప్పుడో కట్టిన గుళ్ళు ఇప్పుడు కూడా సేమ్ స్టెబిలిటీలో ఉన్నారు. ఇంకా అదే గుడిని బేస్ చేసుకుని దానిపైన బ్యాంబూ కట్టి దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నారు, కానీ దానికి బ్యాలెన్స్లో పెట్టుకోవడానికి ఏమీ లేదు. ఓకే, సో కైండ్ ఆఫ్ దట్ ఈస్ సనాతన ధర్మ. సనాతన ధర్మంని మనం ఎవ్వడు వచ్చినా ఏమి చేయలేడు. సో టు బి వెరీ ఆనెస్ట్, నెక్స్ట్ టైం మీకు ఇలాగ ఏదైనా జరిగితే, ఒక వచ్చి మీకు బుక్ ఇచ్చే వాళ్ళ దేవుడు గొప్ప అని చెప్తే ఫస్ట్ వాళ్ళు తీసిన బుక్ ప్యాంప్లెట్ తీసుకోండి. ఓకే, దాని తర్వాత దాన్ని ఏం చేస్తారో అది మీ ఇష్టం. ఓకే, తీసుకున్న తర్వాత నేను చదివి చూసుకుంటా అంతే. దాని తర్వాత మీ లైఫ్లో చూసుకోండి. అక్కడ వాళ్ళతో ఫాల్తుగా ఆర్గ్యుమెంట్ చేస్తే మీ టైం వేస్ట్, వాళ్ళ టైం వేస్ట్. ఎందుకంటే అయితే నేను లాస్ట్ గా ఒక మెసేజ్, అంటే ఆఫ్టర్నూన్ నుంచి ఆ మాటలు అనేవి ఇద్దరికి అలాగే కట్ అయిపోయాయి. యాక్చువల్గా ఈ రోజే జరిగింది. నేను ఇప్పుడు ఏం మెసేజ్ నేను ఒక మెసేజ్ అయితే తనకి పెట్టాను. యాక్చువల్గా నువ్వు హిందువే కానీ నువ్వు ఎందుకు ఇట్లా చేసావో నాకు తెలీదు, కానీ నాకు సంబంధించిన వరకు నేను ప్రతి ఒక్క రిలీజన్ ని రెస్పెక్ట్ ఇస్తాను అండ్ ప్రతి ఒక్కరిలోనూ నేను మంచిని చూస్తాను. కాబట్టి నువ్వు అందరికీ హెల్ప్ చేస్తావు కాబట్టి నేను నీలో కూడా నేను దేవుని చూసాను. అది నాకు తెలిసిన నా రిలీజన్. నేను నీలో కూడా నేను దేవుని చూసాను, ఎందుకంటే నువ్వు అందరికీ హెల్ప్ చేస్తున్నావు, నేను అది చూసాను కానీ ఇక్కడ అని చెప్పేసి చెప్పాల్సింది కాదు, నువ్వు కూడా హిందూ అని చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, జస్ట్ లిజన్. ఓకే, అండ్ చూడండి, లైక్ టు బి వెరీ ఆనెస్ట్, నేను ఒక మాట చెప్తా క్లియర్గా. ఓకే, నేను ఆన్లైన్లో క్లాస్ చెప్తున్నా. ఓకే, నేను ఇక్కడ ఎవరిని ఫోర్స్ఫుల్గా పిలలేదు. సో మీరు వచ్చారు కాబట్టి నేను క్లాస్ చెప్తున్నా. అలాగే మీ లైఫ్లో మీకు ఒకరు వచ్చి సజెషన్ అడిగితే, ఏదైనా అడిగితే అప్పుడు చెప్పండి, లేకపోతే చెప్పదు. ఎందుకంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు మీకోసం ప్రాబ్లం క్రియేట్ చేస్తారు దాని తర్వాత. సో మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయాలనుకోవట్లేదు అనుకోండి, ఒకళ్ళు మీకు ఏదైనా చెప్పినా మీరు అక్కడ నుంచి లైట్గా వదిలేయండి. బట్ వాళ్ళు వచ్చి సజెషన్ అడుగుతారు అనుకోండి, అప్పుడు చెప్పండి, ఓకే యు ఆర్ ఆల్సో హిందూ బట్ యూ హ్యావ్ కన్వర్టెడ్, దట్స్ ఫైన్, ఓకే, అవుతూ ఉంటుంది. బట్ నేను నీ ధర్మంని నేను రెస్పెక్ట్ చేస్తా, నీ డిసిషన్ని నేను రెస్పెక్ట్ చేస్తా. అలాగే నేనున్న ధర్మంని డిసిషన్ రెస్పెక్ట్ చేయడం కర్తవ్యం నీది, ఒక మానవ ధర్మం నీది. అది నువ్వు పాటించలేకపోతే నాతో మాట్లాడడం ఆపి అని మీరు చెప్పవచ్చు. ఓకే, టు వెరీ ఆనెస్ట్, దేర్ ఈస్ నో గ్రేటర్ ధర్మ దెన్ హ్యూమనిటీ. ఓకే, అది నేర్పించింది సనాతన ధర్మం. ఓకే, సో ఒక మనిషి కానీ మనిషిలాగా బతకలేకపోతే వాడు క్రిస్టియన్ అయితే ఏంటి, హిందూ అయితే ఏంటి, ముస్లిం అయితే ఏంటి. ఇప్పుడు మీ కళ్ళు ముందు ఒకడు చచ్చిపోతున్నాడు, చచ్చిపోయినవాడికి బాబు నీది ఏ రిలీజియన్ అని అడగడం తప్పు. ఓకే, మనిషిలాగా వాడికి హెల్ప్ చేయాలి. సో నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా ఎదురు వస్తే వాళ్ళు చెప్పండి ఏంటంటే, నీ ధర్మం తర్వాత, నా ధర్మం తర్వాత ఒక మనిషిలాగా నువ్వు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అది చెప్పు. నేను హిందూ అని మర్చిపో, నువ్వు క్రిస్టియన్ అని మర్చిపో, ఒక మనిషిలాగా నువ్వు నన్ను రెస్పెక్ట్ ఇస్తున్నావా లేదా అది ఫస్ట్ అడుగు. సో అలా కానీ మీరు అడిగేశారు అనుకోండి,
అక్కడ వాళ్ళే నోరు మూసుకుని వెళ్ళిపోతారు అంతే. టు బి వెరీ ఆనెస్ట్, నేను ఇంకోలా చెప్తానంటే ఇక్కడ నెగటివిటీ కాదు, నేను ఏ ధర్మం నెగటివ్ చెప్పను, బట్ వాళ్ళ ధర్మంని ప్రచారం చేసుకోవాలమ్మా. ఓకే, ఎందుకంటే వాళ్ళకి కూడా తెలుసు ప్రచారం చేసుకోకపోతే ఎవరు కూడా వాళ్ళు వెళ్ళరు. ఓకే, మన ధర్మంకి ప్రచారం అనేది అక్కర్లేదు. మన పూజారులు ఎప్పుడు కూడా బ్యానర్లు పట్టుకొని రండి బాబు రండి, ఏదో ఊర్లకు వెళ్ళి రండి హిందువులు కనడం ఎవ్వడు చెప్పడు. ఈ హిందూ ధర్మం, సనాతన ధర్మం ఎలాగుంటదంటే ఉన్నోళ్ళు ఉంటారు, పోయినోళ్ళు పోతారు, పోయినోళ్ళు మళ్ళీ తిరిగి వస్తారు. దిస్ ఈజ్ లైక్ దిస్ ధర్మ. ఓకే, సో మా లాంటి వాళ్ళు ఉంటారు. ఓకే, లైక్ కట్టర్ హిందూస్ అంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ధర్మం కోసం చావడానికి రెడీగా ఉంటారు. అంటే ఇప్పుడు ఎంత పెద్ద వార్ జరిగినా ఇండియా మీద ఎప్పుడు జరగదు, బట్ ఇన్ కేస్ ఫ్యూచర్లో ఎవరైనా ధర్మం కోసం పోరాడి హిందువులందరూ ఓడరు, ఇన్ కేస్ ఎప్పుడో -100%లో ఎప్పుడైనా ఓడిపోయినా ఒకళ్ళు వచ్చి నేనైతే సింపుల్గా ఉన్నా, అక్కడ వచ్చి నాకు చెప్పి నేను చంపేస్తా ధర్మం మారిపోయి చచ్చిపోవడం ఇంకా బెటర్ ధర్మం మారేయడానికి. వాళ్ళ కోసం ధర్మం మారడం వేస్ట్. ఓకే, సో ఆబ్వియస్లీ ఎవరు ఉండాలనుకుంటారో వాళ్ళు ఉంటారమ్మా. ఓకే, బట్ యువర్ రిప్లై ఇస్ గుడ్, బట్ నెక్స్ట్ టైం ఇలాగ ఏదైనా జరిగితే వాళ్ళు ఏదైనా బుక్ ఇచ్చిన టెంప్లెట్ ఇచ్చిన తీసుకొని సైలెంట్గా ఉండండి. వాళ్ళు ఏదైనా చెప్తే డాడీ మోహన్ చెప్పింది మీరు ఇచ్చిన టెంప్లెట్ నేను తీసుకున్నా, మీరు ఇచ్చిన బుక్ నేను తీసుకున్నా, దేవుడు ఏం చెప్పాడు అది నేను చూసుకుంటా, మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పండి మొహం మీద. అక్కడ ఏంటంటే వాడికి మీ పైన అసహ్యమో కోపమో రాదు, వాడికి మీ పైన ఏమనిపిస్తుంది, చాలా చిరాకు పెట్టేస్తున్నా అనిపిస్తుంది వాడికి. సో దట్స్ ద థింగ్. ఈవెన్ అంతెందుకు ఆ మూమెంట్ లో అక్కడ కానీ వాడు సీనియర్ ఎవరైనా ఉంటారు కదా, ఎవరైనా లైక్ వాళ్ళ కమ్యూనిటీలో ఆ టెంప్లెట్ పెంచడానికి ఒక సీనియర్ ఉంటారు కదా, అక్కడ ఉంటే వాడొచ్చి వాడికి తిట్టేస్తాడు. నువ్వు టెంప్లెట్ ఇచ్చినప్పుడు ఆ అమ్మాయి తీసుకుంది మళ్ళీ దానికి ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నావు అని వాడే అని చెప్పేస్తాడు మొహం మీద. అంతే కదా, దట్స్ ఇట్. ఓకే, బట్ మీ రిప్లై అయితే ఓకే, నేను మీ రిప్లైలో తప్పు ఉందని చెప్పట్లేదు. నెక్స్ట్ టైం ఇలా జరిగితే జస్ట్ అలా తీసుకొని మీరు దాన్ని ఇగ్నోర్ చేయండి. మీకు ఒక క్రిస్టియన్ మనిషితో లేకపోతే వేరే ధర్మం మనిషితో గొడవ పడే కన్నా చాలా పనులు ఉన్నాయి. ఓకే, మీ ఇంటిని మీరు పోషించాలి, మీ పిల్లల్ని, మీ హస్బెండ్ని, మీ పేరెంట్స్ని చూసుకోవాలి, మీ లైఫ్లో మీరు సెటిల్ అవ్వాలి. సో వాళ్ళతో ఒక ఆర్గ్యుమెంట్ చేసే బదులు ఇవన్నీ ఫోకస్ చేయడం ఇంకా బెటర్. ఓకే, మీకు ఏదైనా తప్పు అనిపిస్తే సారీ, బట్ నేను జస్ట్ చెప్తున్నా. ఓకే లేదు 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 నా. ఓకే, ఇంకెవరికైనా ఏదైనా క్వశ్చన్ ఉందా అడగొచ్చు. నాకు తెలిసి కల్పన గారు 2 సార్లు అన్మ్యూట్ చేశారు, ఏదో అడగాలనుకున్నారు మేబీ. హలో కల్పన గారు. ఓకే, ఇంకెవరికైనా ఏదైనా అడగాలి ఉందా, లేకపోతే సంథింగ్ టు షేర్? ఓకే ఓకే ఓకే, ఇంకెవరికైనా ఏదైనా అడగాలి ఉందా, లేదంటే మనం ఆపియొచ్చు. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ టైం వీఆర్ మీటింగ్ ఇన్ దిస్ మాధవ బ్యాచ్. ఓకే, ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ ప్రతి ఒక్కరికి నన్ను నమ్మారు కాబట్టి. ఓకే, మీన్ బై నెక్స్ట్ 7 days అంటే 28 నుంచి 7 days లోపల ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే, పర్సనల్ మానిటరింగ్ కావాలంటే నేను నరేంద్ర గారికి అయితే నేను చేస్తాను. మీకు కూడా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టండి, ఐ విల్ డూ ద పర్సనల్ మానిటరింగ్. ఓకే, అలాగే దేనిలోనైనా మెంటర్షిప్ కావాలంటే అది కూడా చూసుకోవచ్చు. ఓకే, మేబీ నేను కంటిన్యూస్గా అందరితో మాట్లాడలేను, 7 days ఉన్నాయి కాబట్టి నేను కంటిన్యూస్ అందరితో మాట్లాడలేను, బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. బట్ చాటింగ్లో అయితే నేను రిప్లై ఇస్తాను మోస్ట్లీ. ఓకే, అలాగే నేను చెప్పిన యాక్టివిటీని చెయ్యండి. ఓకే, మార్నింగ్ 5కి లెగిసి పాజిటివ్గా మాట్లాడి నైట్ పడుకున్న ముందు రాయండి, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ఈరోజు చెప్పిన యాక్టివిటీ ఒక్కరోజు, వీక్లో ఒక్కరోజైనా మౌన వ్రతం, వీక్లో ఒక్కరోజైనా ఈగో లేకుండా బతకడం, వీక్లో ఒక్కరోజైనా నవ్వుతూ బతకడం, అవన్నీ లోపల ఏదైనా ఒకటి చేయండి. ఓకే, సో ఇంకెవరికి ఎలాంటి డౌట్లు లేవు అనుకుంటా, రైట్? సో ఇంకెవరికైనా ఏదైనా ఉంటే చెప్పొచ్చు, లేకపోతే మనం వెళ్ళొచ్చు ఇప్పుడు. ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ డే ఆఫ్ మాధవ్ బ్యాచ్. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ వన్స్ అగైన్. అందరికీ ధన్యవాదాలు, అలాగే కృతజ్ఞతలు. మీ అందరూ భగవద్గీత లోపలికి ఆల్రెడీ వచ్చేసారు. మీరు జస్ట్ చదవడం స్టార్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అది లైక్ నా గ్యారంటీ అని చెప్పవచ్చు, కృష్ణుడు గ్యారంటీ. ఓకే, కృష్ణుడు గ్యారంటీ ఖచ్చితంగా వాళ్ళు నేర్పిస్తారు. ఓకే, సో ఉందామా అయితే? ఐ హోప్ ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. వీ కెన్ ఎండ్ ది క్లాస్ నౌ. ఓకే, సో హరే కృష్ణ అందరికీ, హరే కృష్ణ. థ్యాంక్ యూ ఫర్ గెటింగ్ కనెక్టెడ్ టు మీ. ఓకే, నేను క్లాస్ ఎండ్ చేస్తున్నా. ఓకే, ఐఎమ్ ఫీలింగ్ ఇంకేదైనా చెప్పే ముందే వెళ్ళిపోతే బెటర్. ఓకే, ఐ రియలీ ఎంజాయిడ్ మాధవ్ బ్యాచ్. ఓకే, ఇంకేదో చెప్పాలనుకుంటున్నా, బట్
It's okay. I really enjoyed. Okay, 7 days classes. It is like 8-day classes. To be honest, thank you everyone for believing in me and thank you. Okay. Hare Krishna, andarki Hare Krishna. Okay. So I'm just disconnecting. ఎవరికైనా ఏదైనా ఉంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయొచ్చు, నా నంబర్ ఉంది. ఓకే, హరే కృష్ణ.